ఇటు మీరు ప్రజాస్వామ్యం అనగా ఏమి? ప్రజల స్వాములు అంటే యజమానులు అని అర్థం. ప్రజాస్వామ్యము లేదా డెమోక్రసీ అంటే అర్థం అది. రాచరికానికి నియంతృత్వానికి ప్రజాస్వామ్యానికి ఉండే తేడా, నిర్ణయాలు ఎవరు చేయాలి, ఆ నిర్ణయాలను అమలు చేయడానికి పనులు ఏం చేయాలి, పనులని పర్యవేక్షణ ఎవరు చేయాలి, ఫలితాలు ఎవరు స్వీకరించాలి, ఇక్కడే చూడాలి. రాచరికంలో రాజు నిర్ణయాలు చేస్తాడు, రాజు పెట్టిన మనుషులు పనులు చేస్తారు, రాజు పెట్టిన మనుషులే పర్యవేక్షణ చేస్తారు. ఫలితాలు మంచి వస్తే రాజుకి, చెడు వస్తే జనానికి. అది రాచరికం అంటే. నియంతృత్వం అంటే నియంత నిర్ణయాలు చేస్తాడు, నియంత పెట్టిన మనుషులు పనులు చేస్తారు, నియంత పెట్టిన మనుషులే పర్యవేక్షణ కూడా చేస్తారు. ఫలితాలు మంచి వస్తే నియంతకి, చెడు వస్తే జనానికి. ఈ రెండు ఒకే రకమైన సామ్యాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యం అనే ఈ మాట దాదాపు 150-200 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఎక్కువ నలిగిన మాట. ముఖ్యంగా ఫ్రెంచ్ విప్లవం, దానికంటే 100 ఏళ్ల ముందు ఆలివర్ క్రాంవెల్ నాయకత్వంలో బ్రిటన్లో జరిగిన పారిశ్రామిక విప్లవము, వీటన్నిటిలో ప్రజలకు పరిచయమైన మాట ఏంటంటే, ప్రజలే నిర్ణయం చేస్తారు, ప్రజలు జీతాలు ఇచ్చి ఆయా పనులకి తగిన శక్తి సామర్థ్యాలు కల్పించి పనులు ఇచ్చి వాళ్ళతో చేయిస్తారు. ఒక పని చేయాలంటే పని చేయగలిగే శక్తి సామర్థ్యం ఉండాలి మనిషికి. అవి కల్పించి పరీక్ష చేసి ఎంపిక చేసి వాళ్ళతో చేయించుకుంటారు. ఇంజనీర్ అంటే ఇంజనీర్ పని చేయించుకుంటారు, డాక్టర్ అంటే డాక్టర్ పని చేయించుకుంటారు. అందరూ చేయలేరు, అవి శిక్షణ ఇచ్చుకుంటారు జన్మ డబ్బులతో. వాళ్ళని అక్కడ పెడతాం. అయితే పర్యవేక్షణ జనం చేయాలి, ఫైనల్ పర్యవేక్షణ. అక్కడ కూడా పర్యవేక్షణ వ్యవస్థ ఉన్న ఫైనల్ పర్యవేక్షణ జనాన్ని. నిర్ణయాలు ప్రజలే కాబట్టి మంచి జరిగినా చెడు జరిగినా ఫలితాలు జనానికే. మంచి జరిగితే మన నిర్ణయం సరైనదని నిర్ణయించుకుంటారు, దాన్ని కంటిన్యూ చేస్తారు. చెడు జరిగితే మన నిర్ణయం తప్పుపోయిందని సమీక్ష చేసుకుని నిర్ణయాలు మార్చుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో ఉన్న వెసులుబాటు. ప్రజాస్వామ్యము ప్రత్యక్ష ప్రజాస్వామ్యం కానీ ఆ రూపంలో అమలు జరిగితే ఈ అన్ని రకాల పాలనా వ్యవస్థల కంటే అది ఉత్తమమైంది. ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలు జరగడం అంటే, ప్రజాస్వామ్యంలో ఎన్నిక చేసుకునే హక్కు ఓటర్ది అయినప్పుడు ఆ ఓటర్లందరూ ఆ నిర్ణయాల్లో పాల్గొనాలా, అది దాని అర్థం. గ్రామ సభలో, వార్డు సభలో మాత్రమే ఓటర్లందరూ పాల్గొంటారు, నిర్ణయాలు అందరూ కలిసి చేస్తారు. సమస్యలు ఏమున్నాయో చూసి మనకున్న వనరులు ఏంటి, ఈ వనరుల నుంచి ఏ సమస్యలు ముందు తీసుకోగలమని వరుసలో పెట్టుకుంటారు. గ్రామ సభలో జరగాలి, అది న్యాయంగా జరగాల, జరగడంలా అది వేరే. ఈ నిర్ణయాలని ఎవరు అమలు చేయాలా, ఆ మనుషులను పెట్టుకుంటాం అక్కడ. వాళ్ళు పనిచేసేటప్పుడు ప్రజల్లో ఏ ఒక్కరైనా సరే ఈ పని అనుకున్నట్టు జరగడం లేదు ఎందుకని అడిగే హక్కు ఉంది. గ్రామ సభలో ప్రజలు అడిగేవాళ్ళు, జవాబు చెప్పేటోళ్ళు, గ్రామంలో ఈ పనులు చేయిస్తూ ఉన్న వాళ్ళు అక్కడ కూర్చొని జవాబు చెప్పాలి. ప్రజలు అడిగేవాళ్ళు, వాళ్ళు జవాబు చెప్పేటోళ్ళు. అంత అనుకున్నట్టు జరిగితే ఫలితం మనం అనుకున్నట్టు జరిగిందో లేదు చూసుకోవాలి జనం. ఇదంతా డైరెక్ట్ ప్రజాస్వామ్యము లేదా ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో జనం పాత్ర ఉంటుంది. ఒక రకంగా మన యూనిట్ కూడా ప్రత్యక్ష ప్రజాస్వామ్యం లాంటిది. మనం ఏం నిర్ణయం చేయాలని అందరూ మాట్లాడతారు. రేపు ఏమైనా నిర్ణయాలు మీరు మాట్లాడుకున్నారనుకోండి, అందరూ మాట్లాడతారు. అందరికి కూడా తన అభిప్రాయాలు చెప్పే హక్కు ఉంది. అభిప్రాయాలు చెప్పే వరకు హక్కు ఉంది. నిర్ణయం ఎట్లా చేస్తారు? నిర్ణయం 2 పద్ధతుల్లో చేయాలి ఎప్పుడైనా సరే. ఈ భూమి మీద 2 పద్ధతులే ఉండేది, 3వ పద్ధతులు ఇది కాదు. ఒకటి ఏకగ్రీవ నిర్ణయం, 2 మెజారిటీ మైనారిటీ నిర్ణయం. మన ఇంట్లో జరిగిన నిర్ణయాలు ఎట్లా జరుగుతాయి, మన సంఘాల్లో జరిగినట్లే జరుగుతాయి, దేశంలో జరిగినట్లే జరుగుతాయి. ఏకగ్రీవ నిర్ణయం అంటే అనేక రకాల వాదనలు, చర్చప్పుడు ఇచ్చినా కూడా ఫైనల్గా ఒక్క అంశం నిర్ణయించబడుతుంది. మిగతా వాళ్ళు తమ వాదనల్ని వదులుకుంటారు. మనసుకు పూర్తి అంగీకారమా లేదనేది కాదు, ఫైనల్గా వాదనలను వదులుకొని ఒక్క వాదన దగ్గరికి వస్తారు అందరూ. అది ఏకగ్రీవ నిర్ణయం. ఒక్కసారి ఏకగ్రీవ నిర్ణయానికి వచ్చిన తర్వాత తమ మనసుల్లో ఏ రకమైన వాదనలు ఉన్నాయి మళ్ళీ మాట్లాడకూడదు, దాన్ని అందరూ అమలు చేయాలి. అట్లాంటి ఒక ఏకగ్రీవ అభిప్రాయానికి రాలేనప్పుడు మెజారిటీ
ఏ వైపు మొగ్గితే అది నిర్ణయం కింద మారుతుంది. 10 మంది ఉంటే 6 పక్క 4 పక్క చేరితే 6 మాట్లాడేది నిర్ణయం అవుతుంది. 10 మంది తమ అభిప్రాయాలు చెప్తారు. మొదట నిర్ణయానికంటే ముందు చెప్తారు. నిర్ణయం 6 చెప్పింది నిర్ణయం అవుతుంది, 4 చెప్పింది వీగిపోతుంది. 10 మంది చేస్తేనే పని పూర్తవుతుంది. 4 చెప్పింది నిర్ణయం కింద మారినా 6 చెప్పింది నిర్ణయం కింద మారినా అందరూ కలిసి చేస్తే పని జరుగుతుంది. ఇప్పుడు ఈ 4 కూడా మా అభిప్రాయం నిర్ణయం కాలేదు కాబట్టి నేను సహకరించను అనకూడదు. 6 చేసిన నిర్ణయం దగ్గరికి వచ్చి 4 కూడా కలిసి పనిచేయాలా? ఇది జీవితంలో ఇట్లే జరుగుతుందని మీకు తెలుసు. నేను సులభంగా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా. వచ్చే సంవత్సరం ఏ పంట వేయాలని భార్య, భర్త, కొడుకు ముగ్గురు మాట్లాడుకుంటారు అనుకోండి. ఒకరు పత్తి, ఒకరు పొగాకు, ఒకరు రైసు ఇట్లా చెప్పారనుకోండి. 3 అమలు జరగవు. ముగ్గురు కలిసి ఫైనల్గా ఒక నిర్ణయం చేస్తారు. చెప్పేటప్పుడు ముగ్గురు చెప్తారు ఫ్రీగా. ఫైనల్గా ఒకటి నిర్ణయం జరిగితే మిగతా 2 ఆ నిర్ణయాన్ని అమలు చేస్తారు తప్ప, నిర్ణయం భిన్నమైంది, నా అభిప్రాయం భిన్నమైంది కాబట్టి నేను ఒక మూలను పత్తేస్తా, ఇంకో మూలను పొగాకేస్తా, ఇంకో మూలను ఊరేస్తా అనరు. ఇది మన జీవిత అనుభవమా కాదా? ప్రతి చోట ఇట్టే జరుగుతుంది. 10 మంది కూర్చున్నారు, వడ్డించాలి. ఎట్లా వడ్డించాలా? వడ్డించటోళ్ళు ఆలోచిస్తారు. ఫైనల్గా 2-3 రకాలు అనుకుని ఒకటి అమలు జరుగుతుంది. అందరూ అదే అమలు చేస్తారు. ఏ చిన్న పని అయినా జరిగేది ఇదే మెథడు. అలా కాకుండా మీ 6 నిర్ణయం అయిందా, మన 4 కాదా, మేము మీ కోఆపరేట్ చేయమన్నారనుకో, అప్పుడు ఆ పని జరగదు. ఎందుకంటే 10 మంది చేస్తే జరుగుతుంది, 6 చేస్తే జరగదు. జరగనప్పుడు ఈ 4 ఏం వాదిస్తారు? నీ నిర్ణయం తప్పు కాబట్టి జరగలేదని అంటే 6 ఏమంటారు తెలుసా? 10 మంది అమలు చేస్తే జరిగి ఉండేది, మీ 4 చేయలేదు కాబట్టి జరగలేదు అంటారు. తెగదది. అలా కాకుండా 4 కూడా కోఆపరేట్ చేసినాక 10 మంది అమలు చేస్తే జరగలేదనుకో, అప్పుడు 4కి బలం వస్తుంది. మీ 6 మెజారిటీగా చేసిన నిర్ణయాన్ని మేము కూడా అంగీకరించి చేసినాం, కానీ అమలు జరగలేదు కాబట్టి మీ 6 నిర్ణయమే తప్పు అనేది అనుభవంలోకి వచ్చినాక ఈ 6 ఒకరు 2 యువతలకు దూకుతారు. యువతలకు దూకినాక నేనంటే మైనారిటీ ఇప్పుడు మెజారిటీ కింద మారుతుంది. అప్పుడు వీళ్ళది నిర్ణయం అవుతుంది. ఇది దాన్ని అనుకున్న సూత్రం. కానీ మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఒక లోపం ఏంటంటే, ఒక్కడ మెజారిటీగా వచ్చినా అది నిర్ణయం అవుతుంది. అంటే 100లో 51 ఒక పక్క, 49 ఒక పక్క పైన నిర్ణయం జరుగుతుంది. రెండోది, ఒక పక్క పైన 49 యొక్క ఒపీనియన్కి ఏ వాల్యూ ఉండదు. అదే దామాష ఎన్నికల విధానం అనుకో, 100 మంది మెంబర్స్లో 51 మంది ఒక పక్క, 49 మంది ఒక పక్క అభ్యర్థుల కింద వచ్చేస్తారు. సింపుల్ మెజారిటీ మెథడ్ కంటే ప్రజాస్వామ్యంలో దామాషా మెథడ్ బెటరు. దాంతో సమస్యలు ఉన్నప్పటికీ బెటర్. అది పశ్చిమ ఐరోపా దేశాలు దామాష ఎన్నికలు స్వీకరించింది. వెనుకబడ్డ దేశాలన్నీ సింపుల్ మెజారిటీ స్వీకరించినాయి. ఇంకో ప్రమాదం ఏంటంటే, ఈ పద్ధతిలో మొత్తం జనములో 18 ఏళ్ళ లోపలను తీసేస్తే మన దేశంలో అయితే దాదాపు 45% వెళ్ళిపోయినట్టు. మిగిలిన వాళ్ళు ఓటర్లు అవుతారు. ఆ మిగిలిన వాళ్ళల్లో 2 పోటీ చేస్తే ఆ మిగిలిన వాళ్ళలో సగానికి ఒక్కడెక్కువ ఇటుపక్క ఉంటే అటు నిర్ణయం జరిగిపోద్ది. అప్పుడు టోటల్ జనాభాలో ఎంతమంది పాల్గొన్నట్టు నిర్ణయం చేయడంలో? 45 తీసేస్తే 55. 55లో సగం అంటే 22 ఉన్నారు. 23 పక్క, 22 పక్క అయితే అయిపోయింది. 23 కూడా నిర్ణయం చేస్తారు. 3 పోటీ పడితే ఆ నిర్ణయం చేసేటోళ్ళు 18 మంది అవుతారు. మైనారిటీ ఎన్నిక చేసిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. మెజారిటీ వాళ్ళు వద్దనడంలా, కానీ వాళ్ళు ఓటేయడంలా. ఇది ఇప్పుడున్న లోపం. ఇది ఒక లోపం. ఇలాంటి లోపముతోనే మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి నడుస్తున్నాం. ఎన్నిక చేసే పౌరులు 21 ఏళ్ళు ఉండాలనుకున్నాం మొదట, తర్వాత దాన్ని 18కి దించుకున్నాం. వీళ్ళందరూ ఓటేసి ఎన్నిక చేయొచ్చని. ఈ లోపాలతోనే మనం బయలుదేరినాం. కనీసం ఎన్నిక నిష్పక్షపాతంగా, పారదర్శకంగా జరగడానికి ఒక ఇండిపెండెంట్ వ్యవస్థ ఉండాలా. దాని పేరు ఎన్నికల కమిషన్ అని రాజ్యాంగం రాసుకున్నాం. ఒకే ఎన్నికల కమిషనర్ ఉండేవాడు. అతను ఎవరు ఎంపిక చేసేటోళ్ళు? ప్రధానమంత్రి ఎంపిక చేసేటోళ్ళు. ఎంపికే, ఎన్నికేం లేదు. ఒకసారి ఎంపిక అయినాక ఇతను ఏ పార్టీ మనిషి కాదు. ఇక రాజ్యాంగానికే బద్ధుడు తప్ప, పార్లమెంటుకి బద్ధుడు తప్ప ఏ పార్టీకి, ప్రభుత్వానికి బద్ధుడు కాదు. ఇక
అంటే రాజ్యాంగ వ్యవస్థది. అలాంటి రాజ్యాంగ వ్యవస్థలన్నీ గత 10 ఏళ్ళుగా రాజ్యాంగబద్ధమైన విధులు చేయకుండా అధికారంలో ఉన్న వాళ్ళ పనులు చేసి పెట్టడం అలవాటైంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, సిబిఐ, ప్రతి వ్యవస్థ రాజ్యాంగ వ్యవస్థలు ఇండిపెండెంట్గా ఉండాల్సినవి ఇండిపెండెంట్గా లేకుండా ఉండటం మనం చూస్తున్నాము. అలాగే ఏ పార్టీ వ్యక్తి అయినా సభాపతిగా ఎన్నికైతే అతను ఏ పార్టీకి చెందనివాడు, అలా కూడా ఉండడం లేదు. సభాపతులు కూడా వాళ్ళు ఏ పార్టీ నుంచి వచ్చారో ఆ పార్టీ మాటలే మాట్లాడటం మొదలుపెట్టారు. ఎంతో ఆశతో స్వతంత్ర పోరాటం యొక్క ఆకాంక్షలతో మనం ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకున్నాక ఈ ప్రజాస్వామ్యము ఏమి చేయాలని మనం కోరుకున్నామో అది చేయకుండా పరిస్థితి తెచ్చాము. విత్ ఆల్ దట్ ఎన్నికల కమిషనరు చాలామంది నిష్పక్షపాతంగా ప్రవర్తించడమే చేశారు గతంలో. ఎన్నికల కమిషనర్కు ఉండి పూర్తి అధికారాలను వాడుకొని మీరు బయట ప్రచారం చేయడానికి లేదు, గోడల మీద రాయడానికి లేదు, లౌడ్ స్పీకర్లు పెట్టడం కుదరదు, మీరు మతాన్ని కులాన్ని రెచ్చగొడితే మీ అభ్యర్థిత్వం రద్దు కూడా చేస్తాను బెదిరించినాడు. ఎన్నికల కమిషనర్ టిఎన్ శేషన్ నియంతలాగా ప్రవర్తించాడు. అది బాగుందని మనం అందరం అనుకున్నాం, రాజకీయ నాయకులు అనుకోలే, వాళ్ళకి బాగలేదు, అది నేను చెప్పిన మాట వినడం లేదు అనుకున్నారు. దీన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించి పివి నరసింహరావు గారు ఉన్నప్పుడు 3 కమిషనర్ల చట్టాన్ని తీసుకొచ్చినారు. 3లో 2 ఒక పక్కకు లాగితే టిఎన్ శేషన్ కోరలు బిగినట్టు అవుతుంది. అది ఐడియా. 3 కమిషన్లు పెట్టినా కూడా ఎన్నికల కమిషనర్లు బై అండ్ లార్జ్ నిష్పక్షపాతంగానే పనిచేస్తారనుకుంటూ వచ్చాం. ఎప్పుడు ఈ ఆలోచనకి బ్రేక్ పడింది? ఇదే ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరంగా మారింది. ప్రజాస్వామ్యం క్రమేణా ఎరోడవుతున్న మాట నిజమే, కానీ మేజర్ హిచ్ ఇచ్చినటువంటి సందర్భం 2023 డిసెంబర్ 24 జనవరి ఈ మధ్య జరిగింది. అంటే అనేక మంది సుప్రీంకోర్టుకి ఫైల్ దాఖలు చేసి పిటిషన్లు ఎన్నికల విధానం బాగలేదని వేస్తే ఒక 5-6 ఏళ్ళు వాళ్ళు చర్చించి 2023 మార్చిలో తీర్పిచ్చారు. ఆ తీర్పు ఏంటంటే స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా కూడా ఎన్నికల కమిషనర్ను లేదా కమిషనర్లను ఎలా ఎంపిక చేయాలనే చట్టం మీరు చేయలేదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడిగినారు వాళ్ళు, మీరు చేయలేదు. మీరు అటువంటి చట్టం పార్లమెంట్లో చేసేదాకా ప్రధానమంత్రి, అపోజిషన్ లీడరు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ 3 కలిసి ఎన్నికల కమిషనర్ని ఎంపిక చేయాలి. ఎప్పటిదాకా? చట్టం చేసేదాకా. ఇదేదో ప్రమాదకరంగా మారద్దని గమనించిన కేంద్ర ప్రభుత్వం మేఘాల మీద బిల్లు పెట్టి 2023 డిసెంబర్ చివరిలో చట్టం చేసేసారు. జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. మీకు తెలిసి 10 ఏళ్లలో చట్టాలు ఎట్లా జరుగుతున్నాయంటే 10 రోజులు పార్లమెంటు జరిగితే 9 రోజులు బూతులు తిట్టుకోవడం, 10వ రోజు 10 చట్టాలు అయిపోవడం, చర్చే ఉండదు దాని మీద. 3 వ్యవసాయ చట్టాల మీద చర్చ లేదు, వ్యవసాయ చట్టాలు ఎత్తేసుకున్నప్పుడు కూడా చర్చ లేదు. రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ల అధికారాలు కుదించేటప్పుడు చర్చ లేదు, ఎన్నికల బాండ్లు చట్టం చేసేటప్పుడు చర్చ లేదు. ఎక్కడ చర్చలు అనేవి లేవు. పార్లమెంటు చర్చించే చోటుగా లేదు. కేవలం ప్రభుత్వాలు ఏం కోరుకుంటే అది నిర్ణయాలు చేసే చోటుగా మారిపోయింది. ఈ చట్టం కూడా అలాగే ముజువానితో సెలెక్ట్ అయిపోయింది. ఏంది ఆ చట్టం? ఏముందంటే ఆ చట్టంలో ఎన్నికల కమిషనర్ల 3 ఎంపిక చేసే వాళ్ళలో సుప్రీంకోర్టు చెప్పినట్టుగా ప్రధానమంత్రి ఉంటాడు, ఎలక్టెడ్ ప్రతినిధి, అపోజిషన్ లీడర్ ఉంటాడు, ఇతను ఎలక్టెడ్ ప్రతినిధి. 3వ వ్యక్తిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు ప్రధానమంత్రి ఎంపిక చేసిన ఒక మంత్రి ఉంటాడు. ఏంటిది అని అర్థం? కొంచెం మెదడు 5 గ్రాములు ఉన్నాడు కూడా అర్థమవుతుంది. 1300 గ్రాములు అక్కర్లా, 5 గ్రాములు ఉన్నా చాలు, అర్థమవుతుంది. ప్రభుత్వం తరఫున 2, అపోజిషన్ తరఫున 1 ఉండి ఎన్నికల కమిషన్ ఎంపిక చేస్తే తయారైన 3 కమిషనర్లు ప్రభుత్వానికి అనుకూలమైన వాళ్ళు తయారయ్యే అవకాశం లేదా? ఏం సార్? ఇక్కడితో ఈ ప్రజాస్వామ్యానికి సమాధి కట్టే కార్యక్రమం పూర్తి కావడం మొదలైంది చాలా కాలం అయింది, పూర్తి కావడం మొదలైంది. విత్ ఆల్ దిస్ అమెరికాలో
చాలా ఏళ్ళ నుంచి ఉన్న ప్రజాస్వామ్యం, చాలా సీనియర్లు మేము అనుకున్న వాళ్ళకంటే మన ప్రజాప్రతినిధులు కొన్ని విషయాల్లో మంచివాళ్ళు. ట్రంప్ ఓడిపోయినప్పుడు లాస్ట్ టైం నేను ఓడిపోలా అని చెప్పి వైట్ హౌస్ మీద దాడికి మనుషులను పంపించాడు. మన దేశంలో ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎన్నికల్లో ఓడిపోయినా ఇంతవరకు ఓడిపోయిన వాడు ఏ విధంగానే ఓడిపోయి బూతులు ఆక్రమించినారా, సైక్లింగ్ చేసినారా, దొంగోట్లు వేసారా, బ్యాలెట్ బాక్సులు ఇంకు పోసినారా, ఎన్నన్నా జరగని ఓడిపోయినటువంటి వాడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా మారు మాట్లాడకుండా గెలిచినోడికి అప్పచెప్పి వెళ్ళిపోయినారు. ఇది అమెరికా కంటే మంచిది. ఎంతకంటే మించింది వీళ్ళందరికీ భగవంతుడి మీద ప్రేమ ఉంది, భక్తి ఉంది కాబట్టి అందరూ వెంకన్న స్వామి అందరి కోరికలు తీర్చేవాడు కాబట్టి నలుగురు పోటీ చేస్తే నలుగురు పోయి వెంకన్న స్వామికి చెప్పి ₹1,00,000 హుండీలు అడ్వాన్స్ వేసి గెలిస్తే కోటి ఇస్తామని మాట తీసుకొని వస్తారు. వెంకటేశ్వర స్వామి కూడా ఒకరినే గెలిపిస్తాడు, నలుగురినే గెలిపించలేడు ఆయన. ఓడిపోయిన ముగ్గురు ఏం చేయాలా? మా ₹1,00,000 అడ్వాన్స్ మాకి నీకు ముందు ఇచ్చినాం కదా అని వెంకటేశ్వరని అడగరు. అడగకుండా మారు మాట్లాడకుండా యాక్సెప్ట్ చేసి ₹1,00,000 అని చెప్పి రావడం ఎంత మంచోళ్ళు. ఈ మంచితనం ఉంది. కానీ ఎన్నికల కమిషన్ ఎంపిక చేసే కమిటీలో 2:1గా మారిన తర్వాత ఆ రోజు నుంచి ఎన్నికల కమిషన్ మీద వస్తున్నటువంటి ఫిర్యాదులు వెల్లువలు వస్తున్నాయి. వెల్లువలు ఒక్క 2 నెలల్లో కొన్ని వేల పిటిషన్లు వచ్చినాయి. ఒక్క పిటిషన్కి కూడా సంతృప్తికరమైన న్యాయబద్ధమైన సమాధానం ఎన్నికల కమిషన్ చెప్పటం లేదు. చెప్పకపోగా అపోజిషన్ మీద ఎదురుదాడి చేస్తుంది. మేము ఇండిపెండెంట్ సంస్థ, మమ్మల్ని ఎవరు డిక్టేట్ చేయడానికి లేదంటున్నారు. ఇండిపెండెంట్ సంస్థ ప్రజల కోసం పనిచేస్తే ఎవడు మాట్లాడక్కర్లా. నువ్వు ప్రజల కోసం పని చేయనప్పుడు ఎవడైనా అడుగుతాను నేను. మేము ఇటు అడగడానికి అతీతులం అంటున్నారు. సుప్రీంకోర్టు సాక్షాత్ బీహార్లో జరిగిన ఎన్నికల లిస్టు మీద 65 లక్షల ఓట్లు పీకేసినారు బీహార్లో. ఏ టైంలో స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ అనేది పెట్టినారు వాళ్ళు? వరదలు వచ్చే టైం. మొత్తం ప్రక్షాళన చేయాలి 8.5 కోట్ల ఓట్లని ఒక్క నెలలో ఆయన పెట్టుకున్నప్పుడు సుప్రీంకోర్టులో పిటిషన్లు డైరెక్ట్గా ఇస్తే వాళ్ళు పిలిపించి అడిగినారు, ఏంది ఇట్లా చేస్తారు మీరంటే, మేము ఇండిపెండెంట్ పీపుల్, మా ఇష్టం చేస్తాం, సుప్రీంకోర్టు కూడా కల్పించుకోవడానికి లేదని వాదన చేసినారు. దాంతో సుప్రీంకోర్టుకు చిరాకెత్తి, మీరు ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేస్తే మిమ్మల్ని ఎవరు ప్రశ్నించే హక్కు లేదు, కానీ మీరు ప్రజాస్వామ్యబద్ధంగా లేనప్పుడు మేము ప్రశ్నిస్తాం. వాళ్ళు ప్రధానంగా ప్రశ్నించింది ఏంటంటే, ఒక క్వశ్చన్ తీసుకున్నారు వాళ్ళు. 65 లక్షల ఓటర్లు మీరు పీకేసులు ఎవరో మాకు వివరాలు ఇవ్వమన్నారు. ప్రతి ఒక్కరి వివరం మాకు ఇవ్వమన్నారు. ఎట్లున్నాయి ఆ లిస్టులు? అప్పటికే వాళ్ళు ఇచ్చినప్పటికే 65 లక్షలు ఫోటోలు క్లియర్గా లేవు, కొన్ని అడ్రస్లు క్లియర్గా లేవు, తండ్రి పేరు భర్త పేరు రాయాల్సినతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు రాసినవి కొన్ని. ఎవరిని మొగుడంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, మీ నాయన ఎవరంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని రాశారు. అడ్రస్లు లేవు, కొన్ని 0 అడ్రస్ పెట్టారు. అడ్రస్ లేకుండా నమోదు ఎట్టయినారని అడిగితే జ్ఞానేష్ కుమార్ తన విజ్ఞానంతో ఏం జవాబు చెప్పారంటే, మన దేశంలో పేదరికం చాలా ఎక్కువ ఉంటుంది, ఫుట్పాత్లో పడుకునే వాళ్ళు, రైల్వే స్టేషన్లో పడుకునే వాళ్ళు, ఎక్కడ పడితే అక్కడ తలదాచుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికీ అడ్రస్లు ఎక్కడి నుంచి వస్తాయి, వాళ్ళు ఓట్లు ఎక్కర్లేదా అని మనల్ని దబాయిచ్చినాడు ఆయన. దానికి ఉపరాష్ట్రపతి ఎన్నికలు జరిగేటప్పుడు జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఒక క్వశ్చన్ వేసినారు. ఆయన కరెక్టనే, మీరు బాగానే మాట్లాడుతున్నారు, వాళ్ళందరికీ ఓట్లు ఉండాలా, మరి 0 అడ్రస్ పెట్టినావు కదా, వాళ్ళు ఉన్నారో లేదో అనుమానం వస్తే వాళ్ళని వెరిఫై చేసుకునేది ఎట్లా అడ్రస్ లేకుండా అని అడిగినాడు ఆయన. చెప్పాలి జవాబులు. అడ్రస్సే లేదా ఎట్లా వెరిఫై చేసుకుంటారు? ఇప్పుడు ఒకే అడ్రస్ 100 మందిని పెడితే వెరిఫై చేసుకోవచ్చు, అడ్రస్ పోయి కూర్చొని 100 మంది ఉన్నారు లేరని. అసలు అడ్రస్సే పెట్టకపోతే ఎట్లా వెరిఫై చేసుకోవాలా? అడ్రస్ లేకపోతే ఎట్లా వెరిఫై చేస్తావు? 100 మంది ఉంటే ఇప్పుడు 100 మంది ఉన్నారులే చూడవచ్చు. ఒకే అడ్రస్ 100 మంది ఎట్టున్నారు మళ్ళీ అడుగుతాం. ఒక గది ఉంటుంది 10 అడుగుల గది, 100 మంది ఎట్టున్నారు ఈడ అని అడుగుతాం. కానీ అడ్రస్ లేకపోతే ఎట్లా అడుగుతావు? దానికి జవాబు ఇంతవరకు జ్ఞానేష్ కుమార్ గారు చెప్పటంలా. సరిదిద్దిన మేము స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ బీహార్ని సరిదిద్దబడిన దాంతో మేము ఇప్పుడు ఎన్నికలకు వెళ్తున్నామని చెప్పబడ్డ లిస్టులో ఉన్న లోపాలు నేను చెప్తున్నా వినండి. 10 మంది కంటే మించి ఒక అడ్రస్లో ఓటర్లు ఉంటే ఎన్నికల కమిషన్ తరఫునటువంటి అధికారులు ఫిజికల్గా వెరిఫై చేసుకోవాలి. అట్లాంటి ఓట్లు సరిదిద్దబడ్డ ఎస్ఐఆర్ లిస్టులో 3.5 కోట్ల మంది ఉన్నారు.
మొత్తం ఓటర్లు 8 కోట్లు, అందులో 3.5 కోట్లు ఇవ్వాలి. ఏమి సరిదిద్దినాను? 100 ఏళ్ళు దాటి ఫ్రెష్గా ఓటుకు అప్లై చేసిన 1,00,000 మంది ఉన్నారు బీహార్లో. సరిదిద్దబడిన దాంట్లో ముందు ఎంతమంది ఉన్నారో. జనాభాలో పురుషులకి మహిళలకి ఏ నిష్పత్తి ఉంటుందో ఓటర్ల లిస్టులో కూడా ఆ నిష్పత్తి ఉండాలి. ఇక్కడున్న నిష్పత్తికి అక్కడున్న నిష్పత్తికి టాలీ చేసి చూస్తే 17 లక్షల మహిళల ఓటర్లు మాయమైపోయినాయి. సరిదిద్దబడిన దాంట్లో బడని దాంట్లో ఎంత ఉందో 65 లక్షలు లేపేస్తున్నారు అక్కడ. ఎవరెవరైతే అధికార పార్టీకి ఓట్లేసే అవకాశం లేదనుకుంటే వాళ్ళందరూ ఓట్లు లేపేస్తున్నారు. ముస్లింలు, దళితులు, మహిళలు, ఇతర మైనారిటీలు లేపి వాళ్ళు తిరిగి అప్లై చేసుకోవాలంటే 11 రకాల కాగితాలు చెప్పినారు, ఇటు లేదోడు తేవాలని. కొంతమంది అయితే మీ అమ్మలు పుట్టిన తేదీలు, మీ అయ్యలు పుట్టిన తేదీలు కూడా పట్టరమన్నారు. ఈడి పుట్టిన తేదీ ఉండదు వాడి దగ్గర. ఇంకా అయ్యలమ్మలు ఎక్కడ ఉంటాయి? తీసుకురావడం కుదరదనే వాటిని ఇచ్చారు. విచిత్రంగా పాస్పోర్ట్ కూడా తెమ్మన్నారు. నిజమే, పాస్పోర్ట్ ఇవ్వడానికి ఆధారం ఆధార్ కార్డు. ఆధార్ కార్డు తెచ్చి ఒప్పుకోమన్నారు. మీకు అర్థమవుతుందా ఈ భాష? ఆధార్ కార్డు పనికిరాదు, కానీ ఆధార్ కార్డు ఆధారం పెట్టి పాస్పోర్ట్ పనికి వస్తుంది. మీకు అర్థమవుతుంది కదా. జ్ఞానేష్ కుమార్కి ఎందుకు అర్థం కాదు? మనకంటే విజ్ఞాని కదా. మనం అట్లా అనకూడదు. నీకు ఎందుకు అర్థం కాలేదని అనాలా. నువ్వు కావాలని చేస్తున్నా అనకూడదు. అంటే నీ మీద కేసు వస్తుంది. జ్ఞానేష్ కుమార్కి ఇంటెన్షన్స్ అంటగడతావా? అంటగడితే జైల్లో ఉంటావు. న్యాయమూర్తులకు ఇంటెన్షన్లు అంటగట్టినా ఎన్నికల కమిషన్ లాంటి ప్రభుత్వ రాజ్యాంగబద్ధ వ్యవస్థలకు ఇంటెన్షన్స్ అంటగట్టినా జైల్లో ఉంటారు. అట్లాంటి చట్టం చేశారు. మరి రేషన్ కార్డు పనిచేయదు, గవర్నమెంట్ ఇచ్చింది. ఆధార్ కార్డు పనిచేయదు, గవర్నమెంట్ ఇచ్చింది. ఇంకా ఆశ్చర్యం, ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఎపిక్ కార్డు కూడా పనిచేయదంట. దీంతో చిరాకెత్తిపోయింది సుప్రీంకోర్టుకి. అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు అని అడిగినారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? తిట్టి ఆధార్ కార్డును ఒప్పుకోండి అని చెప్పానంటే వాడు తీర్పు ఇవ్వడం కుదరదు. రాజ్యాంగ వ్యవస్థ ముక్కుతో మూలుగుతో ఒప్పుకున్నారు. ఆధార్ కార్డు ఒప్పుకుంటాంలే ఈసారికి. అంతేకాదు, బీహార్ వరకే. ఇప్పుడు దేశమంతా స్పెషల్ ఇంటెన్షన్ రివిజన్ పెడతానంటున్నాడు. అక్కడ మళ్ళీ ఒప్పుకోడంట. మళ్ళీ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం మళ్ళీ అప్పీల్ చేయాలి సుప్రీంకోర్టుకి. ఇక్కడ ఉన్నారు వాళ్ళు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేసి అవకతవకలు చేస్తారని చెప్పి ఇన్ని పాయింట్స్ చెప్తే సరిదిద్దినామనే దాంట్లో కూడా మీరు ఏమి సరిదిద్దినారు మేము చూస్తామనే లోపల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేశారు. షెడ్యూల్ ప్రకటిస్తే సుప్రీంకోర్టు ఇక మాట్లాడదు. ఇప్పుడు జరుగుతున్న బీహార్ ఎన్నికలు 11వ తేదీ చివరి విడత జరుగుతుంది. ఒక విడత అయిపోయింది. ఈ 2 విడతల్లో కూడా లోపభూయిష్టమైన ఎన్నికల లిస్టుతో స్టార్ట్ అవుతుంది. ఒకప్పుడు ఎన్నికలను మ్యానిపులేట్ చేయాలనుకున్న పార్టీలు బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకెళ్ళేటోళ్ళు, దాంట్లో ఇంకు పోసేటోళ్ళు, రిగ్గింగ్ చేసేటోళ్ళు, సైక్లింగ్ చేసేటోళ్ళు, ఓటర్లు రాకుండా తరిమేసేటోళ్ళు ఇప్పుడు ఏమీ చేయక్కర్లేదు. అసలు లిస్టునే మార్చిపారేస్తే ప్రజలు, ఓటర్లు ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రక్రియ పోయి ప్రభుత్వమే తమకు ఎవరు ఓట్లు వేయాలో ఎన్నుకునే ప్రక్రియ వచ్చేసింది. ఎవరు ఉండాలి, ఎవరు పోవాలి వాళ్ళు ఎన్నుకుంటారు ముందే. ఇన్ కన్నైవాన్స్ విత్ ఎన్నికల కమిషన్ తోడ్పడితే ఆ పని చేస్తావు. నువ్వు ఎన్నేళ్ళన్నా పోరాడుకు, నువ్వు గెలిచే అవకాశం లేదు. ఈ ఎన్నికలు ఎవడెవడు నీకు ఓటేలా చూసుకొని నెక్స్ట్ ఎన్నికల లిస్ట్ ఎత్తేస్తే అయిపోయాయి. ఇదివరకు పడ్డ కష్టం ఇప్పుడు గెలిచేటోడికి అక్కర్లా. ఇదివరకు గెలవడానికి చాలా కష్టపడేవాళ్ళు, తర్వాత కొత్త పద్ధతి కనిపెట్టినారు. మనకెందుకు కష్టం, గెలిచడం కొనుక్కుంటే అయిపోద్ది కదా. ఇప్పుడు కొనేది లేదు, కష్టం లేదు. లిస్టే మార్చిపారిస్తే ఎన్నికలప్పుడు లేచిపోద్ది. ఇది లిస్టు దగ్గరే మొదలవుతున్న ప్రమాదం. ఇక ఎన్నికలు జరిగేటప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ ఎన్ని ఫిర్యాదులో చెప్పలేము. 6 గంటలకు ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. 6 గంటలకి క్యూలో ఎంతమంది ఉంటారో అక్కడ గేట్ వేసి అక్కడ ఉన్న పోలీసు కానీ ఎన్నికల ఆఫీసర్ కానీ ఆ గేట్ దగ్గర నుంచి స్లిప్పులు ఇచ్చుకుంటూ రావాలి. 1 2 3 4 5 6 అని 100 200 ఉంటే పోలింగ్ బూత్ దగ్గర ఉన్నవాడికి చివరి స్లిప్ ఇవ్వాలి. అది చట్టం, ఎన్నికల చట్టం. అది కొత్తవాడు వచ్చి జాయిన్ కాకుండా 6 గంటల క్యూలో ఉన్న వాళ్ళ వరకే ఓటు, కొత్త వాళ్ళు రావడానికి లేదు. ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లు వేయాల్సిందే. 100 మంది ఉంటే 100 మంది వేయాలి. 6 గంటల తరువాత కొన్ని రాష్ట్రాల్లో 12.5% ఓటింగ్ నమోదైంది. అవునా కాదా చూడాలంటే ఉన్న మార్గం ఒకటే, సీసీటీవీ కెమెరా రికార్డు ఉండాలి. వాళ్ళందరికీ స్లిప్పులు ఇవ్వాలా. ఓటేసేటప్పుడు స్లిప్పులు తీసుకోవాలా, లెక్కేసుకొని తీసుకోవాలా.
1 2 3 4 5 లెక్క. ప్రతి ఒక్కరిని విడివిడిగా వీడియో తీయాలా, ఆ రికార్డు కూడా భద్రపరచాలా. అది ఎన్నికల చట్టంలో ఉంది. ఏమేం దాచిపెట్టాలి ఇప్పుడు ఎన్నికలు పూర్తయినాక? ఓటింగ్ మిషన్లో డేటా అంతా దాచిపెట్టాలా, వీవీప్యాట్లలో ఉన్న డేటా అంతా దాచాలా, సీసీటీవీ కెమెరాలో ఉన్న డేటా అంతా దాచాలా, 6 గంటలు దాటినాక ఓట్లు వేసిన వాళ్ళ స్లిప్పులన్నీ దాచాలా, వాళ్ళ యొక్క విడివిడి రికార్డు కూడా దాచాలా. 5 దాచాల వాళ్ళు 5. ఎన్నికలు 24లో పూర్తయిన నెల కల్లా ఎన్నికల కమిషన్ ఒక అంతర్గత చట్టం చేసి ఈ డేటా మేము 45 రోజుల కంటే మించి ఉంచము అని చట్టం చేసుకున్నారు. 45 రోజులు పీక్ అవతల వారి. మన రాష్ట్రంలో 15 రోజులు పీక్ అవతల డిస్ట్రాయ్ చేశారు లేదా డేటా. ఎవరికైనా అనుమానం వచ్చి ఏం జరిగిందో చూద్దామనంటే వేగంగా అనుమానం తీర్చుకోవాలంటే డిజిటల్ లిస్ట్ ఇస్తే వేగంగా తెలుసుకోవచ్చు. మేము డిజిటల్ లిస్ట్ ఇయ్యం బాగుంటున్నారు. డిజిటల్ లిస్ట్ ఇవ్వకుండా మాన్యువల్ లిస్ట్ కానీ పరిశీలించాలంటే ఒక మహదేవపుర బెంగళూరు నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు మ్యానిపులేట్ అయిన రాహుల్ గాంధీ చెప్పినప్పుడు అది తేల్చుకోవడానికి ఆయనకి 40 మంది టీం 6 నెలలు కూర్చుంటే కానీ తెలియదు. నువ్వు 45 రోజులకు డిస్ట్రాయ్ చేస్తావు, నువ్వు తేల్చుకొని ఏం చేస్తావు? డిజిటల్ లిస్ట్ ఇస్తే 5 రోజులు అయిపోద్ది. దేశవ్యాప్తంగా డిజిటల్ లిస్ట్ ఇస్తే ఏ నియోజకవర్గంలో ఏమేమి అరాచకం జరిగిందో 5-6 డేస్లో పూర్తి అవుతుంది. మరలా 6 నెలలు కష్టపడి హర్యానా ఎన్నికలని వివరణ తీసుకుంటే రాహుల్ గాంధీ 25 లక్షల ఓట్లు దొంగోట్లు నమోదైనట్టు అతను గుర్తించినాడు. అందులో బ్రెజిల్ యొక్క మోడల్ ఒక ఆమె 22 ఓటర్ల లిస్టులో ఆ ఫోటో కనపడింది రకరకాల పేర్లతో. బ్రెజిల్ మోడల్ ఎట్లొచ్చింది? చచ్చిపోయిన వాళ్ళు బోల్డంతమంది వాళ్ళతో కూర్చొని టీ తాగిండు రాహుల్ గాంధీ. చచ్చిపోయిన వాళ్ళతో టీ ఎట్లా తాగిండు అంటే బతికిన వాళ్ళు చచ్చిపోయిన రాసిపారేస్తున్నారు వీళ్ళు. 65 లక్షల లిస్టులో చేసిన పని వెరిఫై చేసుకోకుండా చాలా పకడ్బందీ వ్యూహంలో ఎవడు తమకు ఓట్లు వేసే అవకాశం లేదో వాళ్ళని సెలెక్టెడ్గా తీసిపారేశారు. ఇంకా ఆ తర్వాత ఎన్నికల షెడ్యూల్స్ 7 షెడ్యూల్స్ వేశారు 24లో. 2వ షెడ్యూల్లో 89 నియోజకవర్గాలకు ఓటింగ్ జరిగింది. ఈ 2వ షెడ్యూల్లో ఎన్నికలు మొత్తం మీద ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పినారు తప్ప ఏ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు బ్రేకప్ ఈ రోజుకి కూడా ఇవ్వలేదు. అందులో 89 సీట్లకు కానీ 80 సీట్లు ఎన్డీఏకి వచ్చినాయి. బ్రేకప్ ఇస్తే బయటపడుతుంది ఇవ్వడంలా. మొత్తం 538 నియోజకవర్గాలు ఎన్నిక జరిగితే సూరత్ ఒకటి యునానిమస్. ఒక 4 నియోజకవర్గాల్లో మాత్రమే ఎన్నికలో వేసిన ఓట్లు లెక్కేసిన ఓట్లు సమానంగా ఉన్నాయి. మిగతా అన్నింటిలో కొన్నిట్లు ఎక్కువ లెక్కేసినారు, కొన్నిట్లు తక్కువ లెక్కేసినారు. ఆంధ్రలో 49 లక్షల ఓట్లు ఎక్కువ లెక్కేసినారు, ఒరిస్సాలో 39 లక్షల ఓట్లు ఎక్కువ లెక్కేసినారు, హర్యానాలో లోకల్ ఎన్నికల్లో అంటే రాష్ట్ర ఎన్నికల్లో 25 లక్షలు ఎక్కువ లెక్కేసినారు. ఎట్లా లెక్కేసినారు మీరు? ఒక ఫండమెంటల్ క్వశ్చన్ నేను చెప్తున్నా. ఒక బ్యాంకులో డబ్బులు లెక్కేసేటప్పుడు సాయంత్రానికి 5 గంటలకు కానీ 6 గంటలకు కానీ ₹1 కూడా తేడా లేకుండా టాలీ అయితేనే ఆఫీసర్లు బయటికి పోతారు, క్లర్కులు వెళ్ళిపోతారు, ఆఫీసర్లు పోరు. రాత్రి 8-9 దాకా టాలీ చేసిన వాళ్ళు ఉన్నారు. ₹1 తక్కువైతే నా జేబులో చేస్తానన్నా కూడా ఒప్పుకోరు. ₹1 ఆడిపోయిన తేలాల్సింది. ఎంత సిస్టమేటిక్గా నువ్వు సిస్టాన్ని నడుపుతూ బ్యాంకింగ్ వ్యవస్థను రూపాయి తేడా వచ్చినా సరే అంగీకరించడానికి వీలు లేదు అనే పద్ధతిని పెట్టుకున్నప్పుడు ఇంత పెద్ద దేశానికి ఇంత పెద్ద ఎన్నిక జరుగుతూ అదొక్కటే మనకు ప్రజాస్వామ్యం అమలు జరుగుతుందని నమ్మటానికి ఆధారంగా ఉన్న పద్ధతి అయినప్పుడు ఇన్ని అవకతవకలు ఉంటే మీరు ఎట్లా ఎండార్స్ చేసుకుంటే వెళ్ళిపోతుంది మిస్టర్ కమిషన్ అని అడుగుతున్నాను నేను. హౌ యు ఆర్ డూయింగ్ దిస్? విత్ వాట్ రైట్ యు ఆర్ డూయింగ్ దిస్? అసలు మీరు చేసే పని ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉంది, నిష్పాక్షికంగా ఉందని నమ్మకం మాకు కలిగేటట్టు ఉందా? ఎన్నికల షెడ్యూల్ వేసిన విధానం అపోజిషన్ పార్టీ నాయకుడికి కొత్తగా చట్టం వచ్చినాక రేపు కూర్చొని ఎన్నికల కమిషనర్లు మనం ఎంపిక చేద్దాం అని కబురు పెట్టి ఒక లిస్ట్ ఇచ్చిన ఇళ్ళలోంచి మనం ఏరాలని. ఇప్పుడు అధీర్ రంజన్ రాయ్ ఉన్నాడు అపోజిషన్ లీడర్ కింద, వెస్ట్ బెంగాల్ అతను. నువ్వు ఈరోజు లిస్ట్ ఇచ్చి రేపటికి వెళ్ళిన కనుక్కోమంటే వీళ్ళ యొక్క చరిత్ర నాకెట్లా తెలుస్తుంది, వీళ్ళ యొక్క పురాపురాలు నాకెట్లా తెలుస్తాయి, నేను ఏ విధంగా ఎన్నిక చేయాలని నేను రాను పోను పండగ చేసుకున్నారు. మిగతా ఇద్దరు వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు ఎవరిని పెట్టాలో. నిర్ణయించుకోవడం కాదు, 7 షెడ్యూల్స్. ఈ షెడ్యూల్ ఎంత పకడ్బందీ చేసిన షెడ్యూల్ అంటే కనీసం 2 నెలలు ఎక్సర్సైజ్ చేయకుండా షెడ్యూల్ తయారు కాదు. కొత్త కమిషన్ ఫామ్ అయిన 2 రోజులకు షెడ్యూల్ ప్రకటించేశారు. ముందే ఏర్పాటు చేసుకున్న షెడ్యూల్ అది.
ఏందా షెడ్యూల్ ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేకత అంటే స్టార్ క్యాంపెయినర్స్ ఆఫ్ ఎన్డీఏ ఎవరెవరు ఏ ఏ రాష్ట్రాలకు ఎప్పుడెప్పుడు పోవాలి అని వెసులుబాటును బట్టి నిర్ణయించుకున్నారు. 3 రకాలుగా మొత్తం రాష్ట్రాలను డివైడ్ చేసుకున్నారు. పరిశీలిస్తే బయటపడ్డది. ఏ రాష్ట్రాలు తాము గెలవడానికి అవకాశం లేదనుకున్నారో ఆ రాష్ట్రాలకి ఎంతమంది ఎంపీ సీట్లు ఉన్నా ఒక షెడ్యూల్ ఇస్తున్నారు. ఉదాహరణకు తమిళనాడు, ఆంధ్ర. ఏ రాష్ట్రాలు గ్యారెంటీగా గెలుస్తామనుకున్నారో ఆ రాష్ట్రాలు కూడా ఒక షెడ్యూల్ వేసుకున్నారు. గుజరాత్. ఏ రాష్ట్రాలు గెలిచే అవకాశం లేదు కానీ మేము గెలవాల్సిందే అని అనుకున్నారో దానికి 5 నుంచి 7 షెడ్యూల్స్ చేసుకున్నారు ప్రచారం చేయడానికి. ఏం చెప్తుంది అది? వాళ్ళు ఇచ్చిన డేటాని నేను మాట్లాడుతున్నాను. ఒక్క వాక్యం కూడా నా సొంతది లేదు. అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్, ఓట్ ఫర్ డెమోక్రసీ 2 సంస్థలు వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన వెబ్సైట్ డేటాలోంచే చెప్తున్నారు వాళ్ళు. అవే నేను చెప్తున్నా, అవే పరకాల ప్రభాకర్ చెప్తున్నాడు, అవే యోగేంద్ర యాదవ్ మాట్లాడుతున్నాడు. వీళ్ళు ఎవ్వరూ కూడా ఒక్క వాక్యం కూడా వాళ్ళ వెబ్సైట్లోంచి వెళ్ళిపోతే మాట్లాడటంలా. ఇంటలెక్చువల్ రెవడీజం, ఫిజికల్ రెవడీజం కాదు అది. వై ఆల్ దిస్ ఈజ్ బీయింగ్ డన్ బై ద ఎన్డీఏ అని అంటే ఆ వై అనే దానికి ఆన్సర్లో మనకు చాలా తెలుస్తాయి విషయాలు. నేను అది చెప్తా చివరిలో. ఆ విధంగా షెడ్యూల్స్ వేసుకొని ఎన్నికల కమిషన్ యొక్క పరిధిలో టీఎన్ శేషన్న గారిని చూస్తే మతాన్ని కానీ కులాన్ని కానీ రెచ్చగొట్టి మాట్లాడే అభ్యర్థిత్వం రద్దు చేస్తానన్నాడు. 130 వీడియోలు ఘనత వహించిన మోడీ గారు మతాన్ని రెచ్చగొడుతూ వాడినటువంటి వీడియోలు ఇప్పుడు దొరుకుతాయి యూట్యూబ్లో. ఒక్కదానికి కూడా షోకాజ్ నోటీస్ ఇవ్వకపోగా వాళ్ళ పార్టీ నాయకుడికి నడ్డాకి ఇచ్చినారు నోటీసు. మాట్లాడింది ఈయన. శాంపుల్కి ఏంటంటే మీరు కానీ గెలిపిస్తే ఇండియా కూటమిని మంగళసూత్రాలు కూడా అమ్మేసుకుంటారు, ఆస్తులన్నీ లాగేసుకుంటారు. ఇట్లా మాట్లాడిన ప్రధానమంత్రి. ये आपका मंगलसूत्र भी बचने नहीं देंगे, यहाँ तक जाएंगे मैं कहने आया. వీధి రౌడీ కంటే హీనంగా మాట్లాడినాడు, సంస్కారరహితంగా మాట్లాడినాడు. మాకు మీ ఓట్లు అక్కర్లేదని ప్రకటించినారు వాళ్ళు. ముస్లిం ఓట్లు మాకు అక్కర్లేదు, 20% జనాభా ఉంటారు దేశం. ఏం ప్రియాంబుల్ మాట్లాడుకుని ఏం చేస్తాం మనం? ప్రియాంబుల్ అద్భుతమైన మాటలు ఉన్నాయి, ఒక్క మాటను కూడా గౌరవించే పరిస్థితి లేదు. వాళ్ళు ఇవ్వడంలా, ముస్లింలకు క్యాండిడేచర్ ఇవ్వడంలా. తమ అడుగులకు మడుగులెత్తే వాళ్ళకి కొద్దిమంది గవర్నర్ పదవులు ఇస్తున్నారు. ఆరిఫ్ మహమ్మద్ ఖాను ఇట్లాంటివి. మన రాష్ట్రానికి, ఆంధ్ర రాష్ట్రానికి ఒక పెద్ద మనిషిని, ఈ పెద్ద మనిషి అయోధ్య తీర్పులో వాళ్ళకి అనుకూలంగా తీర్పు ఇచ్చిన పెద్ద మనిషికి నజరానా ఇచ్చినారు. ఒక పెద్ద క్వశ్చన్కి ఇప్పటికీ ఆన్సర్ లేదు. ఏమంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని 3rd పర్సన్గా పెడితే సమస్య పరిష్కారం అవుతుందా? క్వశ్చన్ ఉంది. జడ్జిలు ఎలా ఉన్నారు చూస్తే ఈ క్వశ్చన్ నిజమైన క్వశ్చనే. చీఫ్ జస్టిస్గా పనిచేసిన ఒక జస్టిస్, ఆయన మీద ఆడపిల్లల ఆరోపణ వస్తే విచారించే న్యాయమూర్తులలో ఆయన కూడా ఒకడు ఉన్నాడు. ఇంతవరకు ప్రపంచంలో ఏ జడ్జి మీద అయినా ఫిర్యాదు వస్తే అతనే జడ్జిగా ఉండడం జరగల. ఫస్ట్ టైం ఇన్ ఇండియా, దట్టు ఇండియాలో ఉన్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు. ఆ కేసు ఏమీ కాలే, ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు. తనకు వ్యతిరేకంగా చెప్పుకుంటాడా? నేను ఎదవనని చెప్పుకుంటాడా? క్వశ్చన్ లేదు. ఉత్తరప్రదేశ్లో ఒక న్యాయమూర్తి, ఆయన దగ్గరకు రేప్ కేసు వస్తే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది, నాకు ఈ ప్రెగ్నెన్సీ వద్దు అని తండ్రి పిటిషన్ వేసి గర్భం తీసేసుకోవడానికి న్యాయమూర్తి దగ్గర కేసు వస్తే అతను ఏం చెప్పాలి? ఇది అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ కాబట్టి తీసేసుకొని చెప్పడం ఒక న్యాయము. ఒకవేళ వారాలు పెరుగుంటే మెడికల్ సూపర్విజన్ కింద ఎన్ని వారాలు ప్రెగ్నెన్సీ అయినా తీసేయచ్చండి. 8 నెలలు ప్రెగ్నెన్సీ అయినా 9 నెలలు ప్రెగ్నెన్సీ అయినా తీసేయచ్చు. అట్లాంటి డైరెక్షన్ ఇవ్వాలా? లేదంటే ఈ బిడ్డను కనండి, జరిగింది పొరపాటు, ఈ బిడ్డకు కావలసిన భవిష్యత్తు అంతా రాజ్యం మేమిస్తామనాలా? ఈ అనకుండా రేపు చేయబడ్డ ఆరోపణ కింద జైల్లో ఇవ్వడన్నాడో వాడిని కోర్టుకు పిలిపించి నువ్వు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోన్నాడు. ఆయన వాడేమన్నాడు? జడ్జి కంటే బాగానే ఆలోచించున్నాడు. నాకు ఇప్పటికే పెళ్ళి అయింది, పిల్లలు ఉన్నారు, నేనెట చేసుకోవాలా అన్నాడు. ఇప్పుడు జడ్జి తెలివిగా ఉన్నాడా? రేపు చేస్తున్నాడు తెలివిగా ఉన్నాడా? జడ్జి స్థానంలో ఉన్న వాళ్ళ తెలివి ఇంత మోకాళ్ళు అధికారులు ఉంటే ఎట్లా? వాడు రాసుకున్నారు, అది అన్నా చూడాలా. అయినా కూడా చేసుకుంటే 2 పెళ్లి చేసుకోమని అర్థం. 2 పెళ్లి చేసుకోమని జడ్జి చెప్తే ఆయన నేరస్తుడు అవుతాడు మొదట ఈ భారతదేశ చట్ట ప్రకారం.
ఆ పిల్ల తండ్రి కూడా ఒప్పుకోవాలి. వాడినట్టు చేసుకోడు సార్, మా అమ్మాయి పనికిమాలినా కొడుకోడు అని అన్నాడు. ఇంకొక జడ్జి ఉత్తరప్రదేశ్ ఆయనే ఒక మత కార్యక్రమంలో పాల్గొని నేను పాల్గొంటా నా ఇష్టం అని అంటే, ఇలా పాల్గొనడం సరైనది కాదని సుప్రీంకోర్టు రిప్రైమాండ్ చేస్తే నేను పాల్గొనేది ఎవడేం చేస్తారో చేసుకోపోండి అని అన్నాడు. ఇతన్ని జడ్జిగా ఉండనియచ్చా? ఇట్లాంటి వాళ్ళు తయారైనాక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తీసుకొచ్చి థర్డ్ పర్సన్గా కూర్చోబెడితే కూడా అతను ఒకవేళ రాజీ పడితే, ఇందాక అమ్మాయిల కేసులో రాజీ పడిన వాళ్ళగా అతను 6 కేసుల్లో రాజీ పడి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పులు ఇచ్చినాడు. దానికి నజరాణ కింద కేంద్ర ప్రభుత్వం రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చింది ఆయనకి. అటువంటి వాడు అక్కడ ఉంటే ఇప్పుడు ఉన్నట్టే ఉంటుంది కదా 2:1 అనే భయం అట్లనే ఉంది. ఈ భయానికి ఆన్సర్గా మనం ప్రపోజ్ చేసింది ఏంటంటే, 4వ మనిషిగా ఒక రిటైర్ అయిన ఎన్నికల కమిషన్ మెంబర్ ఉండాలా అని పెట్టినాం. 5వ పర్సన్గా సమాజంలో రెప్యూటెడ్ ఎడ్యుకేషనలిస్ట్ సామాజిక కార్యకర్త ఉండాలా అన్నాం. వాళ్ళల్లో ఒక్కరిని కొనుక్కున్నా లేదా ఇద్దరిని కొనుక్కున్నా అయిపోద్ది. ప్రధాన మంత్రి ప్లస్ ఇద్దరిని కొనుక్కుంటే అయిద్ది. మళ్ళా చాలా ఫ్రెజైల్ సిచ్యువేషన్ ఈ రోజున ఎన్నికల కమిషన్ని నిర్ణయించే కమిటీ ప్రమాదకరంగా ఉన్నది. పరిపాలించేటోళ్ళు ఇంత ప్రమాదకరంగా ఉన్నారంటే దీనికి ఆన్సర్ ఇంకా పరిపాలనలో లేదు. ప్రజలు తిరగబడితేనే ఆన్సర్ ఉంది, ఇంకెక్కడ ఆన్సరే లేదు. ఆర్గనైజర్కి తిరగబడితేనే ఉంది. నేపాల్ లాగానో లంక లాగానో బంగ్లాదేశ్ లాగానో తిరగబడితే ఆన్సర్ లేదు. తిరగబడితే తాటాక మంటలు ఆరిపోతాయి. ఆర్గనైజర్కి తిరగబడితేనే ఉన్నాయి. తిరగబడే అవకాశం ఉందా లేదా అంటే ఒక సిరీస్ ఆఫ్ ఘటనలు మీరు గమనించండి. ప్రభుత్వం కూడా అంత ప్రశాంతంగా లేదు పరిపాలించేటోళ్ళు. 2014లో కాంగ్రెస్కి అవినీతిని ఫోకస్ చేసి ఎన్నికల క్యాంపెయిన్ చేశారు అపోజిషన్ ఎన్డీఏ. విదేశాల్లో దాచుకున్న దొంగ డబ్బును పట్టుకొచ్చి అకౌంట్కి 15 లక్షలు ఇస్తామన్నారు. ఇలా వెనక్కి తెచ్చిన డబ్బులు 20,000 కోట్లు టోటల్ ఇప్పటిదాకా. దాదాపు 130 లక్షల కోట్లు ఉంది బయట. ప్రభుత్వం యొక్క మోడెస్ట్ లెక్కలే 75 లక్షల కోట్లు. 20,000 కోట్లు వచ్చింది. 1 లక్ష కోట్లలో 5వ వంతు వచ్చింది. అది ఎవరు దాచుకోవడం చేతగా తలమాసిన వాళ్ళ దగ్గర తెచ్చినారు. అన్ని పార్టీలు ఉన్నారు ఈ దొంగలు. బయట పెడితే తమ పార్టీ వాళ్ళు కూడా బయటపడతాడు, బయట పెట్టలా. పనామా పేపర్స్ అనే పేరుతో బోల్డ్ అంత పేర్లు బయట పెట్టారు. చర్య లేదు దాని మీద. ఇంకా అది రాదు. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో వచ్చే ఎన్నికల్లో 15 లక్షలు వేస్తారు మీ అకౌంట్లోని, మర్చిపోండి దాన్ని. నేను 3 ఎన్నికలు చూసిన వేస్తారేమోనని. 3 ఎన్నికలు లేలా, ఇంక 4 ఎన్నికలు కూడా వేయరు. 2 కోట్ల ఉద్యోగాలు ఏడాది క్రియేట్ చేస్తామన్నా 11 ఏళ్ళు లేనిది 22 లక్షల కోట్లు వచ్చి ఉండాలి ప్రభుత్వం తరఫున. ఏమీ రాలా. ఇప్పటి ఖాళీలు కూడా నింపాలి. రైతుల యొక్క ఆదాయం 2 రెట్లు చేస్తాం అని ప్రామిస్ చేశారు. వాళ్ళకి మొదటికే బొక్క పెట్టడానికి 3 చట్టాలు తెచ్చినారు. జనం తిరగబడితే తప్ప పోలేవి. నోట్ల రద్దు కార్యక్రమంలో అవినీతిని లేకుండా చేస్తాం, నల్ల డబ్బులు లేకుండా చేస్తాం, ఉగ్రవాదం రద్దు చేస్తాం, దొంగ నోట్లు లేపేస్తాం. అందుకే నేను చేస్తున్నా అని నవంబర్ 8వ తేదీ 2016వ తేదీన రాత్రి 8 గంటలకు టీవీలకు ఎక్కి మాట్లాడినాడు మన ప్రధానమంత్రి గారు. 3 లక్షల కోట్లు దొంగ డబ్బు ఉంటుందని అంచనా సుప్రీంకోర్టుకు చెప్పారు. 3 లక్షల కోట్లలో 10,000 కోట్లు మినహా అంతా బ్యాంకులకు వచ్చింది. జరిగింది ఏంది ఎక్సర్సైజులు అంటే 3 లక్షల కోట్ల నల్లధనం తెల్లధనం కింద మారింది. ఎవడేసినాడో పేరుంది కదా. వీడికి ఎక్కడి నుంచి డబ్బులు ఇచ్చిన వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకోరు? ఇంతవరకు ఒక్కడి మీద కూడా చర్య లేదు. అంటే నల్ల డబ్బును తెల్ల డబ్బుకు చేయడానికే నోట్ల రద్దు వచ్చింది. ఆ ఏమైతే నెరవేరింది. జిఎస్టీ వచ్చినాక యూనిఫైడ్ ట్యాక్స్ సిస్టమ్ వచ్చినాక మధ్యతరగతి పరిశ్రమలు, చిన్న పరిశ్రమలు మొత్తం అడ్డం పడుకున్నాయి. ఎట్లా ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది? పతనమైపోయినాయి. ఏ దేశంలో కూడా జిఎస్టీ 16% కంటే మించి లేదు. పాతకాలం రాజులు పరిపాలించేటప్పుడు కూడా ప్రజల యొక్క ఆదాయం పంటలో 1/6 వంతు పన్నుగా ఉంటుందని చెప్పేవాళ్ళు. 1/6 వంతు అంటే ఎంత అండి? దాదాపు 16. అప్పటికి కూడా సైంటిఫిక్గా నిర్ణయించినారు ఆ ఫిగరు. అందుకే ప్రపంచ దేశాలు అదైతే జనం భరించగలిగే ఫిగర్ అనుకున్నారు. మనకి 5% చాలా తక్కువ వాటికి పెట్టినారు. మొదటి విడత 18 పెట్టినారు, రెండోది 25 పెట్టారు, 40 కూడా పెట్టారు. ఇప్పుడు మార్చామంటున్నారు.
8 ఏళ్ళ తర్వాత. ఒక్కొక్క కుటుంబానికి 15,000 వస్తాయి ఏడాదికి అంటున్నారు. 15,000 అంటే 8 సంవత్సరాలు ఎంతైతుంది సార్? 1,20,000 కోట్లు ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి మింగినారన్నమాట. ఒప్పుకుంటున్నారు వాళ్ళే. ఆ మింగింది ఇప్పుడు 33 లక్షల కోట్లు అయింది. పెట్రోలియం ధరలు తగ్గించకుండా, ప్రపంచంలో తగ్గినా కూడా తగ్గించకుండా ఉన్న దానికి ఇప్పటికి 30 లక్షల కోట్లు పోగాయి. ఇది 63 లక్షల కోట్లు. అయినను ఈ ప్రభుత్వం 10 ఏళ్ళు తెచ్చిన అప్పు గత ప్రభుత్వాలు అన్నీ తెచ్చిన దానికంటే 3 రెట్లు ఎక్కువ తెచ్చింది. ఎక్కడికి పోయినాయి పైసలన్నీ? ఏడపోయినాయి ఇవన్నీ? ఎవరికి తెలీదు. ఇప్పుడు అదాని అంబానీలకు ఇచ్చినారా? వాళ్ళకి ఇంత ఎక్కడి ఇచ్చినారు? ఇవ్వలేదు కదా. కార్పొరేట్ ట్యాక్సులు 25 నుంచి 15 తగ్గించినారు. పెంచాలా? ఒక కరోనా అప్పుడు వాళ్ళు తగ్గించిన ట్యాక్స్ వలన పెట్రోలియం ద్వారా మన దగ్గర సంపాదించిన డబ్బులు వాళ్ళ దగ్గర తగ్గించిన దానికి ఈక్వల్ అయింది. 2014 నినాదాలు అవి. 5 ఏళ్ల లోపలే డిస్క్రెడిట్ అయిపోయింది గవర్నమెంట్. నోట్ల రద్దు, జిఎస్టీ వలన. పుల్వామా, బాలాకోట్ దేశభక్తిని ఉధృతంగా లేపి మళ్ళా గెలిచారు. ఒక ప్రశ్నకి ఈ రోజుకి జవాబు లేదు. పుల్వామా రహదారి ప్రమాదకరమైన రహదారి. ట్రక్కుల్లో సైన్యాన్ని పంపితే ప్రమాదం, దాడి జరగవచ్చు అనే విషయం కేంద్ర ప్రభుత్వానికి తెలుసు. సైన్యాన్ని ఎయిర్ లిఫ్ట్ చేయాలా? వాళ్ళ మనిషే సత్యపాల్ మాలిక్ అని కాశ్మీర్ గవర్నర్ ఎయిర్ లిఫ్ట్ చేయండి అని అడిగితే మా దగ్గర విమానాలు ఇవ్వన్నారు. రాజ్నాథ్ సింగ్ చెప్పినాడు. అంత హై సెక్యూరిటీ రోడ్ మీద 20 నుంచి 25 చెక్ పోస్టులు ఉన్నాయి చెక్ చేయడానికి. అయినప్పటికీ కూడా ఒక కారులో దాదాపు 1,300 కిలోలు ఆర్డిఎక్స్ అనే పేలుడు పదార్థం వేసుకొని రోడ్ మీదకి వచ్చి ట్రక్కుని ఎలా ఢీ కొట్టింది? మాకు చెప్పండి అని అడుగుతున్నాం. ఇంతవరకు ఆన్సర్ లేదు. దేశభక్తి అనే దాన్ని టీవీ రూముల్లో క్రియేట్ చేసి మెయిన్ స్ట్రీమ్ మీడియా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా క్రియేట్ చేసిన ఆ వెల్లువలో ఈ క్వశ్చన్ కొట్టుకోపోయింది. ఇప్పటికి అడగడంలా అంత హై సెక్యూరిటీ రోడ్ మీదకి ఆర్డిఎక్స్ ఉన్న కారు ఎట్లు వచ్చింది. దాన్ని చూపించి బాలాకోట్ దాడులు, నెక్స్ట్ నెలకల్లా ఎన్నికలు. దేశభక్తి అనే దాన్ని చెప్పి కూడా ఎన్నికల్లో గెలుస్తామని నమ్మకం లేక 24 ఎన్నికలకు ముందే జనవరిలోనే అయోధ్యలో రాముడికి పిటిషన్ పెట్టి, అయ్యా నీ గుడిని ఓపెన్ చేస్తా, నువ్వున్నా మమ్మల్ని రక్షించమని మోడీ గారు స్వయంగా అడిగారు. పురోహితులు అడగల, వేపనోళ్ళు లేరు. మోడీ బీసీ, ఈయన పోయి అడిగిండు. ఎందుకో రాముడు ఆలోచించుకొని అయోధ్యలో కూడా గెలవనీయాలని, అయోధ్య కూడా ఓడిపోయినారు. ఉత్తరప్రదేశ్లోనే బొక్కబడ్డది వాళ్ళకి. మొదటి విడత పోలింగ్లో ఈ ఫినామినా గమనించినాక ఇమీడియట్గా మేల్కొని 2వ విడత నుంచి మొత్తం సర్దుబాటు చేయడం మొదలెట్టారు. లిస్టు, ఎన్నికల్లో పడేవాడేవాడు, వాళ్ళు ఏమి నమోదవుతాయి, ఏమి లెక్కేస్తాం, ఏమి ప్రకటిస్తాం, అన్ని లెవెల్స్లో కూడా మ్యానిపులేషన్ చేయడం మొదలుపెట్టారు. 5 కోట్ల ఓట్లు, దొంగ ఓట్లు దేశవ్యాప్తంగా పడ్డాయి. అన్నీ యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కాల, కొన్ని సెలెక్టెడ్ నియోజకవర్గాల్లో చేశారు. ఫలితంగా 79 సీట్లు ఎన్డీఏ ఎక్కువ సంపాదించింది. ఏడీఆర్ అండ్ విఎఫ్డి ఇస్తున్న డేటా ఇది. ఈ డేటా మీద ఒక్క క్వశ్చన్ కూడా ఇప్పటిదాకా ఎన్నికల కమిషన్ మాట్లాడటం లేదు. మీ డేటా తప్పని మాట్లాడటం లేదు. అఫిడవిటీ అంటారు రాహుల్ గాంధీని. నీవిచ్చిన డేటా ప్రకారం నేను మాట్లాడుతున్నాను. నేను విడిగా నీకు అఫిడవిట్ ఇచ్చేది ఏంది? నీ డేటా ఉంది చూడు నీ వెబ్సైట్లో, దాన్ని చూపించి నేను మాట్లాడుతున్నా. నేను చూడటం తప్పైతే నాకు చూపించు, అంతే. నేను అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలా? ఇస్తే ఏమవుతుంది? సుప్రీంకోర్టు తీర్పిస్తుంది ఏమని, ఎన్నికల కమిషన్ మీద ఎటువంటి ఫిర్యాదు చేయడానికి వీలు లేదని. కానీ ఇంకా కేసు గురించి బయట ఎవడు మాట్లాడడానికి లేదు. కాబట్టి ఇది గమనించిన రాహుల్ గాంధీ కోర్టుకు వెళ్ళడు, వాడు బయటే మాట్లాడతాడు, వెళ్ళడు కోర్టుకి. మరి ఎన్నికల కమిషన్ అన్నా విఎఫ్డి ఏడీఆర్ని రాహుల్ గాంధీని మీరు తప్పు మాట్లాడు కేసు పెడతా అనొచ్చు కదా, వాడు అనడు. ఏంది కథ? ఇంకా ప్రజాక్షేత్రంలో తెలుసుకోవాల్సిందే. వాడు తేల్తాడు, కోర్టు తేల్తాడు. కోర్టు తేల్చే అవకాశం కూడా లేదు. కోర్టుకి తాళ్ళేసి బిగించినట్టే. ఎన్నికల కమిషన్ మీద కోర్టు ముందుకు వెళ్ళలేదు. జరగాల్సిన ఏంటంటే, మొదటిది ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసే కమిటీ ఇప్పుడున్న తీరు తప్పు. ప్రధానమంత్రి ఎంపిక చేసిన మంత్రి ఉండకూడదు, అది సరిదిద్దబడాలా. ఇప్పుడున్న ఎన్నికల కమిషన్ బర్తరఫ్ కావాలా. ఈరోజు ఎన్నికల కమిషన్ చేసిన తీర్మానం ఉంది, డేటా మొత్తం ధ్వంసం చేస్తూ పార్టీ వేడేసుడు, నో క్వశ్చన్. డేటా అట్నే ఉంచాలా, తీయటానికి వీల్లేదు. 6 గంటల తర్వాత పడ్డ ఓట్లన్నీ
స్లిప్పులు, వీడియో టేప్ మొత్తం అందుబాటులో ఉండాల్సిందే. ఇవి ప్రధానమైన డిమాండ్ల కింద రావాలి. ఎన్నికల మిషన్కి సంబంధించి కూడా కొన్ని మిషన్లలో పవర్ 90 నుంచి 95% ఉంది లెక్కించే రోజున. ఆ మిషన్ వాడి ఉంటే 30కి 25కు తగ్గి ఉండాలి. 95 ఎట్లుంది? ద్రవ్య నిత్యత్వ నియమం ప్రకారం తగ్గుతుంది కానీ పెరగదు కదా. దీనికి జవాబు లేదు. అందుకని ఒక ఛాలెంజ్ ప్రజల నుంచి వస్తుంది. నీ ఎన్నికల మిషన్లను మీరు లోపభూయిష్టంగా నిర్వహిస్తున్నారు, వాటిని ట్యాంపర్ చేయొచ్చని మేము ప్రూవ్ చేస్తామనే వాళ్ళు ఉన్నారు. నీవు ఎన్నికల కమిషన్ తన యొక్క నిష్పాక్షికతను ప్రూవ్ చేసుకోవడానికి ఓపెన్ ఛాలెంజ్ చేయాలి. ఎవడొచ్చడో రండి, ప్రూవ్ చేద్దు రండి తప్పని అని అనడం ద్వారా ఎన్నికల కమిషన్ తన నిష్పాక్షికతను ప్రూవ్ చేసుకోగలదు. ఎవడైనా ఒక్కడు ప్రూవ్ చేసినా, ఒక్కసారి ప్రూవ్ చేసినా దే కెన్ బి ట్యాంపర్డ్ అని ఒక్కసారి ప్రూవ్ చేసినా ఇక ఎన్నికల మిషన్లు ఉండకూడదు, బ్యాలెట్ పేపర్ రావు. ఒక్కసారి ప్రూవ్ చేయలేకపోతే ఇది ట్యాంపర్ చేయడానికి వీలు కాదని ప్రూవ్ అయినట్టు కాదు. మనకి ఫిలాసఫీలో సూత్రం ఏంది? ఉందని అంటే ఒక్కసారి అన్నా ఉందని అంటే కన్ఫర్మ్ అయినట్టే, లేదనాలంటే అంతా వెతకాలా. అంటే ఆడి దగ్గర ఉండే లక్షల కొద్ది మిషన్లన్నీ ఎతికి చెప్తేనే లేదని అనాలా. ఈ మిషన్ బాగుండొచ్చు, ఇంకో మిషన్ లేదేమో బాగా, కానీ ట్యాంపర్ చేయొచ్చని ప్రూవ్ అయితే క్లోజ్, వాటి చరిత్ర క్లోజ్. ఈసీఐఎల్ కంపెనీ, బిఎల్ కంపెనీ, 2 కంపెనీలు ఎన్ని ఓటింగ్ మిషన్లు గవర్నమెంట్కి సప్లై చేసామంటున్నారో, ఎన్నికల కమిషన్ ఎన్ని మిషన్లు మా దగ్గరికి వచ్చినాయి అంటున్నారు. తేడా 18 లక్షల మిషన్లు. ఏడున్నాయి? ఏడ దాచి పెట్టినారు? ఇక్కడ దాచినమై సూడు కావాలంటే అనొచ్చు కదా. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పాలా ఇదివరకు, వీళ్ళు చెప్పండి. అంటే అవసరమైనప్పుడల్లా మిషన్లు దూరుస్తున్నారా అక్కడికక్కడే ఓట్లు వేసుకొని అని అనుమానం రాదా? ఇన్ని క్వశ్చన్సా ఒక ఎన్నికల కమిషన్ మీద, ఇన్ని డౌట్లా? ఒక్క డౌట్కి కూడా సమాధానం చెప్పరేది. హూ ఆర్ యూ? యు ఆర్ మై ఎంప్లాయీస్. మేము నీకు ఉద్యోగం ఇచ్చినాం, నువ్వు మా తరఫున నిలబడాలా, ప్రభుత్వం తరఫున కాదు. టీఎన్ శేషన్ క్లియర్గా చెప్పాడు, నేను మీ మంత్రివర్గానికి బాధ్యుని కాదు, మీ ప్రభుత్వానికి బాధ్యుని కాదు, రాజ్యాంగానికి, పార్లమెంటుకి, ప్రెసిడెంట్కి మాత్రమే నేను బాధ్యుని. ఐ విల్ ఆన్సర్ ఓన్లీ దెమ్. మీరు ఎవరు అడిగినా చెప్పను పోన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఎవరు అడిగినా చెప్పని అంటున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం అడిగితే చెప్తారు, ఎవరు అడిగినా చెప్పరు. ఈ ప్రమాదం ఎట్లా పోతుంది? ఒక జనరేషన్ జెడ్ తిరగబడితేనే పోదు, ఆర్గనైజర్కి తిరగబడితేనే పోతుంది. దీనికి క్యూ ఎట్లా తిరగబడాలా భవిష్యత్తులో జనమందానికి? క్యూ నీకు న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఉంది. ప్రత్యేకతలు ఏంటి న్యూయార్క్ ప్రత్యేకతలు? అది ప్రపంచానికి ఆర్థిక క్యాపిటల్, అమెరికాకు కూడా ఆర్థిక క్యాపిటల్. దాని యొక్క బడ్జెట్ అవుట్లే ఎంతంటే భారతదేశం యొక్క బడ్జెట్ సగం అంతా. అది దాని స్థాయి. న్యూయార్క్ యొక్క ఆర్థిక సామర్థ్యం, ఎకానమీ, ఇండియన్ ఎకానమీలో సగం అంతా. సగము దేశానికి ప్రధానిగా మారినటువంటి వాడు, అంత శక్తి ఉంది వాడి చేతులు. అతను ముస్లిం. మనోళ్ళు సంకలు గుద్దుకుంటున్నారు ఇండియన్ మూలాలు ఉన్న అమ్మ అయ్యా అని. మనం ఎప్పుడు ఈ సంకలు గుద్దుకోవడం మన పని. అవును, ఇండియన్ మూలాలు ఉన్నాయి. మీరా నాయర్ మంచి ప్రఖ్యాత దర్శకురాలు ఆమె, పంజాబ్ మూలాలు ఉన్నాయి ఆమెకి. ఈ తరంలో నిలిపోయింది ఆమె. తండ్రి గుజరాత్ ముస్లిము, 2 తరాల వెనుక ఇక్కడి నుంచి వెళ్ళి ఉగాండాలో స్థిరపడ్డాడు, అని దక్షిణాఫ్రికా వెళ్ళాడు, అని నుంచి అమెరికా వెళ్ళాడు. 7 ఏళ్ల వయసులో అమెరికా వెళ్ళాడు ఇతను. ఇప్పుడు జ్వరాను మందాని యువకుడు, 34 ఏళ్ళు, తన జీవితం ఉంది. ట్రంప్ను ఢీకొన్నాడు. ట్రంప్ ఇతను ఓడిపోవాలని కోరుకోవడానికి ప్రచారం చేశాడు. ఇడన్నం పిసుక్కొని తింటాడు అన్నాడు. పిసుక్కొని తినకపోతే నాక్కొని తింటాడు. నీకేంది నొప్పి? నువ్వెవడో మాట్లాడడానికి ఎవడెట పిసుక్కొని తింటాడో? పుల్లలతో ఒకడు తింటాడు, చెంచాతో ఒకడు తింటాడు, చేతులు పిసుకొని ఒకడు తింటాడు. మధ్యలో నీ పంచాయతీ ఏందని? ఎంత చిల్లర ప్రచారం. ట్రంప్ వీడు కమ్యూనిస్ట్ అన్నాడు, ముస్లిం అన్నాడు, ట్విన్ టవర్స్ను బద్దలు కొట్టిన ముస్లిం వాళ్ళకి వారసుడు అన్నాడు. లెక్కే చేయలేడు. విచిత్రం ఏంటంటే ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో పాలస్తీనియన్లు సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు ఇతను. అందాన్ని ఇజ్రాయెల్ వాళ్ళు కూడా ఇటుకే ఓడిస్తున్నారు. మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఇజ్రాయెల్లోనే ఇజ్రాయెల్ నెతన్యాహు చేస్తున్న యుద్ధాన్ని నిరసించేటోళ్ళు ఉన్నారు చాలామంది. తప్పుడు పని చేస్తున్నావు నువ్వని.
ఒక్కసారి యుద్ధం ఆపేసి ఎన్నికలకు వెళ్తే నెహంధ్యా ఓడిపోతాడు. వాడి భయం అది. అందుకని యుద్ధాన్ని ఎట్టన్నా కొనసాగించాలా. ఆ యుద్ధం సాటును నేను బతకాలనుకున్నాడు ఆ దరిద్రుడు. ఈ దరిద్రుడికి ట్రంప్ అనే దరిద్రుడు తోడు ఓవర్ట్గానే ఇజ్రాయెల్ తప్పని ప్రకటించేసినాడు ఇతను. ఏంది ఇతను చేసిన పని? చాలా క్లీన్గా చూడండి, చాలా పెద్ద ఆన్సర్ ఉంది ఇక్కడ. ప్రపంచాన్ని మార్చడానికి మనకు వచ్చేంత ఆన్సర్ ఇక్కడ ఉంది. అతను ప్రకటించింది ఏంటంటే, మందాని న్యూయార్క్ నగరం వలసలు వచ్చిన వాళ్ళు నిర్మించినారు. ఈ రోజుకి వలస వచ్చిన వాళ్ళే పనిచేస్తున్నారు. నేను వలసలు వచ్చిన వాళ్ళ ప్రతినిధిని. ఇది ఎల్లప్పటికీ వలస నగరమే, నువ్వేం చేసుకుంటూ చేసుకోపోన్నాడు. ప్రకటించేసినాడు వలస నగరమే ఇది, వాళ్ళ కోసం నేను పనిచేస్తా. వలసలు వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగాల కోసము, చదువు కోసం వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నల్లోళ్ళు ఉన్నారు, తెల్లోళ్ళు ఉన్నారు, ఆసియన్స్ ఉన్నారు. వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఫీల్డ్లో స్టడీ చేసినాడు అతను. ఊహించి మాట్లాడలే, ఫీల్డ్లోకి వెళ్ళి స్టడీ చేస్తే అతను గమనించిన ప్రాబ్లమ్స్, అతను చెప్పిన నినాదాలు మీరు గమనించండి. అది మనకు క్యూ ఏంటంటే, నువ్వు ప్రజల్లో ఉద్యమం నిర్మించదలుచుకున్నవాడు ఫీల్డ్ స్టడీ చేయాలా, గ్రౌండ్ రియాలిటీ తెలియాలా, తెలియకుండా మాట్లాడకూడదు. ఇక్కడ మన ప్రభుత్వాలు లాంటివి మాట్లాడుతున్నటువంటి అనాలోచితంగా ఉచితాలు లాంటివి మాట్లాడాలి అతను. మొట్టమొదటిది, వలసలు వచ్చినటువంటి వాళ్ళకి ఇల్లు దొరకవు, సొంత ఇల్లు లేవు. వలసలు వచ్చిన వాళ్ళటువంటి ఆదాయాలు పెరగల, ఆదాయాలు స్టాగ్నెంట్ అయినాయి. కారణం ఏంటి? ట్రంప్ యొక్క విధానాల వలన దేశంలోకి చౌకగా వచ్చే సరుకుల మీద పన్నులు వేస్తే అవి కూడా ధరలు పెరిగినాయి. జీతాలు పెరగల, ధరలు పెరిగినాయి. ఇలా ఎట్ట బతకాలా? వాడు చెప్పిన మొదటి ఆన్సర్ ఏంటంటే, న్యూయార్క్ సిటీలో రెంట్స్ మొత్తం, అద్దెలు మొత్తం ఫ్రీజ్ చేసి పారేస్తా అన్నాడు. ఇంక పెరగని అన్నాడు. అద్దెలకు ఉండే వాళ్ళకి ఇంక అద్దెలు పెరగవు. ఫస్ట్ అది చేశాడు, జనం అవసరం నుంచి అని మెచ్చుకున్నారు. రెండవది, డైలీ వేజ్ లేబరర్ ఎవరున్నా $15 నుంచి $10 గంటకి ఇస్తున్నారు. ఇక్కడ $30 మినిమం చేస్తా అన్నాడు. ఉపాధి నేను కల్పిస్తా అన్నాడు. మూడవది, సింగిల్ మదర్స్ చాలా ఎక్కువ న్యూయార్క్లో. అది మెట్రోపోలిస్ నగరం, బహుళ సంస్కృతులు, బహుళ భాషలు, బహుళ జాతులు ఉండే నగరం. అది వలస నగరం. భార్యాభర్తలు విడిపోతే చిన్న బిడ్డలు ఉంటే తల్లి దగ్గర ఉంటారు. వాళ్ళు బయట పని చేసుకొని బతకాలా, బిడ్డను కూడా సాక్కోవాలా. ఈ సమస్యకు వాళ్ళకి ఆన్సర్ లేకపోతే ఇతను అద్భుతమైన ఆన్సర్ ఏం చెప్పాడంటే, 6 వారాల నుంచి 5 ఏళ్ళ వయసు వచ్చేదాకా పిల్లలకి ఉచిత సంరక్షణాలయాలు పెడతా, ఇక్కడ పెట్టండి మీ పిల్లల్ని, మీరు పని చేసుకుని ఉచిత తీసుకుపోండి అన్నాడు. ఉచిత. వీళ్ళకి సంపాదన అంతంత మాత్రంగా ఉండేవాళ్ళు న్యూయార్క్లో ఉన్నవాళ్ళు, వీళ్ళు మొత్తానికి ఉచిత బస్సు ప్రయాణం ఎక్కడి నుంచి ఎక్కడికన్నా పోతున్నాడు. 2 లక్షల ఇల్లు న్యూయార్క్లో రాబోయే ఏళ్లలో తక్కువ ఖర్చుతో ఉండే ఇల్లు తయారు చేసి లో ఇన్కమ్ గ్రూప్కి ఇచ్చేస్తా అన్నాడు. ఇంకో అద్భుతమైన మాట ఏం చెప్పారంటే, పోలీసులు చాలా దుర్మార్గంగా ప్రవర్తించటం, $20 నోటు ఒకటి దొంగ నోటు ఉందని ఒకరిని కుతిక మీద కాలు పెట్టి తొక్కి చంపినాడు. మీకు గుర్తొస్తుందా? ఇట్లాంటి వాళ్ళందరినీ పోలీసుల చేతికి అప్పచెప్తే చంపేస్తారు వాళ్ళని. పోలీసుల అధికారాలు తగ్గించడానికి ప్రజల్లో ఈ రోజున అన్రెస్ట్, లోన్లీనెస్, యాంగ్జైటీ ఇలాంటి మానసిక సమస్యలు ఉన్నవాళ్ళు నేరాలు చేస్తే వీళ్ళందరినీ పోలీసులకు ఇస్తే వాళ్ళు ఒకటే ఆన్సర్ ఉంటుంది, లోపలై కుమ్మండి, తన్నండి, కేసు పెట్టండి. ఇది ఆన్సర్ కాదు అన్నాడు. ఇది ఆన్సర్ కాదు. 40 ఏళ్ళ నాడు మన రాష్ట్రంలో సుడిగుండాల సినిమాలో నాగేశ్వరరావు, అదుర్తి సుబ్బారావు చెప్పారు. గుర్తొస్తుందా మీకు? నాగేశ్వరరావు జడ్జి, రిటైర్డ్ జడ్జి, కొడుకుని 2 పిల్లలు చంపుతారు, మైనర్స్. వాళ్ళిద్దరి మీద కేసు వచ్చి వాళ్ళిద్దరిని ఎన్కౌంటర్ చేస్తేనే చంపేస్తూనే ఈ రోజైతే ఆనందపడే మనుషులు ఉన్నారు. వాడు అట్లా ఆనందపడలా. వాళ్ళకి డిఫెన్స్గా నాగేశ్వరరావు వెళ్ళాడు. వెళ్ళి వాళ్ళు చంపడానికి కారణం వాళ్ళు కాదు, వాళ్ళు అట్లా తయారు కావడానికి సమాజం కారణమని ప్రూవ్ చేసి వాళ్ళని రిహాబిలిటేట్ చేయాలి తప్ప వాళ్ళకి శిక్ష లేకూడదని చెప్పి, అట్లాంటి సినిమా ఇప్పుడు ఇంగ్లీష్ ఒకటి వచ్చింది, దాని పేరు అడోలసెన్స్. 4 ఎపిసోడ్స్, అద్భుతమైన సినిమా. అదే థీమ్. నేరం వ్యక్తులది కాదు సమాజాన్ని అని ప్రూవ్ చేసిన సినిమాలు ఈ 2. ఇది వాడు చూసి మందాని ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి పోలీసుల చేతుల్లో పెట్టకుండా ప్రజల నుంచి తయారైన గ్రూపులకు ఇస్తా అన్నాడు. అంటే పోలీసుల అధికారులు కడిచేస్తా అన్నాడు. ఎంత సీరియస్గా ఆలోచించి చేసేటోళ్ళని కనపడతారు ఇండియాలో. వాడు అంత సీరియస్గా వర్కౌట్ చేసాడు. ఒక ఏడాదికి ముందు వాడు ఒక ర్యాపర్, పాటలు పాడేటోడు, కార్యక్రమాలు చేసేటోడు. ఒక ఏడాదిలో వాడు సిచ్యువేషన్ మార్చి పారేశాడు. డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థిగా ప్రైమరీస్లో ఎలక్ట్ అయినాడు.
డెమోక్రాటిక్ పార్టీ గవర్నర్ ఒకడు నేను ఉండాలన్నాడు. ఆ ఉండాలంటే వాడిని పార్టీ ఒప్పుకోకపోతే పోటీగా రిబల్గా క్యాండిడేట్గా పోటీ చేశాడు, ఓడిపోయినాడు. రిపబ్లికన్ పార్టీ పెట్టినోడు గెలవల. డెమోక్రాట్స్ పార్టీలో డెమోక్రాట్లు ఉంటారు, సోషల్ డెమోక్రాట్లు ఉంటారు, లెఫ్టిస్ట్ వ్యూ పాయింట్ ఉండేవాళ్ళు ఉంటారు. వీడు ఒక లెఫ్టిస్ట్. ఇదివరకు జో బైడెన్కి వ్యతిరేకంగా ప్రైమరీస్లో పోటీ చేయడానికి బెర్నీ శాండర్స్ అతను పోటీ చేశాడు, గుర్తుందా మీకు? వాడికి అనుకూలంగా విత్డ్రా అయినాడు. ఆడు కూడా లెఫ్టిస్టే. ఈరోజు లెఫ్టిస్ట్ భావాలు జనంలో పెరగడానికి మూల కారణం ఏంటి? మూల కారణం చాలా సీరియస్ కారణం, ప్రపంచమంతా వేధిస్తున్న కారణం ఏంటంటే ధనవంతులు మరింత ధనవంతులు ఎత్తున్నారు, పేదోళ్ళు మరింత పేదోళ్ళు ఎత్తున్నారు. ఇట్లాంటి వ్యవస్థ ఉండకూడదనే భావజాలం జనరేషన్ జెడ్, ఆల్ఫా జనరేషన్, ఈ 2 జనరేషన్లు పెరుగుతూ ఉంది. 1996 తర్వాత పుట్టిన వాళ్ళు వీళ్ళందరూ ఏమింత తేడా ఎందుకు ఉండాలి? అటుపక్క పెట్టుబడిదారుల్లో వేగంగా దోచుకొని సంపాదించుకొని పెద్దోళ్ళు కావాలన్నది ఒక గ్రూపు. మనం అంత వేగంగా దోచుకుంటే ప్రజలు అసంతృప్తి పెరిగి తిరుగుబాటు చేస్తారు. కాబట్టి ఇదివరట్లాగా నెమ్మదిగా దోచుకుందాం నొప్పి తెలియక అనేది ఇంకో గ్రూపు. ప్రపంచవ్యాప్తంగా 2 గ్రూపులు ఈరోజు ఉన్నాయి. రెండో గ్రూప్ ప్రతినిధి ఎవరు? వారెన్ బఫే, బిల్ గేట్స్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్ఫెల్లర్ ఫౌండేషన్, వీళ్ళందరూ మనం సంపాదించిందంటే కొంత ఇద్దాం, ఇచ్చి వాళ్ళని ప్యాసిఫై చేద్దాం, మంచి పెట్టుబడిదారులకు అవతారం ఎత్తుదాం, మనం నెమ్మదిగా దోచుకునే కార్యక్రమం జరుపుదాం. ఈ ఆలోచన వేగంగా రెత్లెస్గా దోచుకోవాలనుకున్న నచ్చటంలా. అమెరికాలో 2 గ్రూపులు ఉన్నాయి, ఇండియాలో కూడా 2 గ్రూపులు ఉన్నాయి. వేగంగా అడ్డుగోలుగా దోచుకుందాం అనే గ్రూప్ యొక్క ప్రతినిధులు అదాని, అంబానీ, నెమ్మదిగా తిందాంలే జనానికి నొప్పి లేకుండా అనే ప్రతినిధులు తాతాలు, బిర్లాలు. తాత యొక్క ఆస్తులు రతన్ టాటా మరణించినప్పుడు చెప్పారు, మీకు గుర్తొచ్చిందా? 65% చారిటీకి ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? ప్రజల మీద ప్రేమతోనేనా? తమ ఉనికి కోసం ఇస్తున్నారు. వీళ్ళిద్దరు పిల్లికి బిచ్చం పెట్టే బ్యాచ్ కాదు. వీళ్ళిద్దరు యొక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ అమిత్ షా, మోడీ. వీళ్ళిద్దరు యొక్క పొలిటికల్ రిప్రజెంటేటివ్స్ రాహుల్ గాంధీ. అక్కడ కానీ మీకు అర్థం కాదు. పైన చూస్తే రాజకీయం అర్థం కాదు, లోతులకి వెళ్ళి చూడాలంటే ఇదే మార్గం. దీన్ని గమనించిన అనేక మంది వామపక్ష మేధావులు ఏం చెప్తున్నారంటే, బాగా సంపాదించి పోగేసుకున్న వాళ్ళకి అదనపు పన్నులు వేయాలా, వేస్తేనే ఈ సమస్య ఎంతో కొంత పరిష్కారం అవుతుంది. ట్రెడిషనల్ మార్క్సియన్ థింకింగ్లుగా పెట్టుబడిదారు వ్యవస్థ బద్దలైతే ఎక్క గంతున సోషలిజం రాదు. ఈ మధ్యలో అనేక మధ్యంతర దశలు ఉంటాయి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడా సోషలిస్ట్ దేశము లేదు, కమ్యూనిస్ట్ దేశం కూడా లేదు, మధ్యంతర దశల్లో ఉన్నాయి. సోషలిస్ట్ దేశంలో ప్రకటించుకున్న రష్యా వెనక్కి తగ్గింది, మధ్యంతర దశలోకి వెళ్ళిపోయింది. సోషలిజం అని మావో కాలంలో ప్రకటించుకున్న చైనా వెనక్కి దిగింది, వియత్నాం దిగింది, క్యూబా దిగింది. ఈ మధ్యంతర వ్యవస్థల్లోకి వెనిజులా, చిలీ లాంటివి వచ్చినాయి చాలా. వెనిజులా హ్యూగో చావేస్, అతనే కమ్యూనిస్ట్ కాదు, ఆయిల్ మొత్తాన్ని జాతీయం చేసి పారేశాడు. అయిపోయింది, జనమ జీవితం బాగోవటం మొదలైంది. కేవలం ఆయిల్తోనే గల్ఫ్ బాగైంది. వెనిజులాలో ఉన్న ఆయిల్ నిల్వలు గల్ఫ్లో ఉన్న మొత్తం నిల్వల కంటే ఎక్కువ. దాని మీద ట్రంప్ కనబడింది. మధురా అనే అతను హ్యూగో చావేజ్ వారసుడికి వచ్చినాడు, దాన్నే పాలసీని కంటిన్యూ చేస్తున్నాడు. అతనికి వ్యతిరేకంగా అప్రజాస్వామికంగా జనాన్ని రెచ్చగొట్టి జనాన్ని పోగేసిన ఒక లేడీకి శాంతి బహుమతి ఇచ్చింది నోబెల్ కమిటీ. యూ అండర్స్టాండ్, నోబెల్ కమిటీ పార్టిజాన్ కమిటీది, అమెరికాకి వంతబాడే కమిటీది, నిష్పాక్షికంగా ప్రజలు ఇచ్చే కమిటీ కాదు అది. సినిమాలకైనా అంతే, శాంతి బహుమతులైనంతే అని బయట పెట్టుకుంది. ఆ మహాతల్లి మనకి కూడా అనుమానం లేకుండా ఉండడానికి ఈ నోబెల్ ప్రైజ్ని ట్రంప్కి అంకితం ఇస్తున్నా అన్నది. ఇంక మీకు అనుమానం లేకుండా క్లియర్ అయింది కదా. మళ్ళీ మనం పెద్దన పడకుండా ఇన్ని మ్యానిపులేషన్స్. వాడు పడవలన్నీ తెచ్చిపెట్టాడు, చిన్న పడవలను బాంబులు వేస్తున్నాడు. క్యూబన్ మిసిలీ క్రైసిస్లో 1960s జరిగిన దాంట్లో ఒక మిసిలిని తీసుకెళ్ళి క్యూబాలో పెడితే, అమెరికాలో కెనడీ అడ్డం తిరిగితే ఆ మిసిలిని వెనక్కి తీసుకెళ్ళాడు క్రుచ్చేవ్ వచ్చేటప్పటికే రాజీ పడ్డ వ్యవస్థ అది. ఈ రోజున వెనిజులాని దిగ్బంధనం చేస్తానంటే పుటిన్ ముందుకు వచ్చి నువ్వు చేస్తే నీ కథ చూస్తాను వాడు వార్నింగ్ ఇచ్చాడు. సోషలిస్టు ఏం కాదు పుటిన్, మధ్యంతర వ్యవస్థలో ఉన్నాడు. ఈ రోజున్న జిన్పింగ్ కూడా సోషలిస్ట్ ఏం కాదు, మధ్యంతర వ్యవస్థలో ఉన్నాడు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో చాలా మార్పులు వచ్చినాయి. ఇవి చూడడం నిరాకరిస్తే ఎటువంటి మార్పు కోసం మనం నిలబడాలో మనకు అర్థం కాదు. ఫీల్డ్ రియాలిటీ,
పోగొట్టుకోవడానికి ఏమీ లేదు, కార్మికులకు సంఖ్యలు తప్ప లేదు. అట్లా ఈరోజు మధ్యతరగతి ఉద్యమాలు నిర్వహించే దశకు వచ్చింది. ప్రపంచంలో ఎక్కడ ఉద్యమం జరిగినా మధ్యతరగతుల్లో నిర్వహిస్తున్నారు. తిండికి లేని నిరుపేదలు నిర్వహించటం లేదు. ఇలా నేను మాట్లాడితే వర్గ పోరాటాన్ని అంగీకరించినటువంటి వాడు నా మీద ముద్రలు వేస్తారు మన కమ్యూనిస్ట్ మేధావులు. మీరు ఏమన్నా ముద్ర వేసుకున్నారు, రియాలిటీ అది. ఉన్న నిజం, ఉన్న వాస్తవం చూడాలి కదా. ఎల్ఐసి ఎంప్లాయీస్, బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరూ వైట్ కాలర్ ఎంప్లాయీస్ పోరాటాలు అల్లి చేయగలుగుతున్నారు. అత్యంత నిరుపేద ఆ పూటకి ఆ పూట తిండి లేనివాడు పోరాటం చేయలేడు. ఆ పూట తిండి ఎత్తుక్కోడు సరిపోద్దాడికి. వాళ్ళే పోరాటం చేయాలి. నువ్వంటే నువ్వు ఖర్చు అయిపోతావు. అమెరికాలో 70 లక్షల మంది ట్రంప్కి వ్యతిరేకంగా వారం క్రితం తిరగబడితే అందరూ కోట్లు వేసుకున్నారు, టైల్ కట్టుకున్నారు, బూట్లు వేసుకున్నారు, వచ్చినారు. వాళ్ళేమి చిక్కిపాతలు వేసుకున్నటువంటి వాళ్ళు కాదు. ఈరోజు ఉద్యమాలు పేదరికం మీద జరగదు, తారతమ్య పేదరికం మీద జరుగుతాయి. రిలేటివ్ పావర్టీ డ్రైవింగ్ ఫోర్స్ ఈ రోజున. వాడికి ఇంత ఎందుకు ఉంది, నాకు ఎందుకు లేదు, అదే డ్రైవింగ్ ఫోర్స్. నాకు ఏమెందుకు లేదు, డ్రైవింగ్ ఫోర్స్ కాదు. నాకు తక్కువ ఎందుకు ఉంది, వాడికి ఎక్కువ ఎందుకు ఉంది. ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లోషన్ జరిగిన యుగంలో ఈ ఎక్కువ తక్కువలు అనేది డ్రైవింగ్ ఫోర్స్ అవుతుంది. ఈ వ్యవస్థ కొన్ని సమస్యలు పరిష్కరించలేదు, నిరుద్యోగాన్ని పరిష్కరించలేదు. బతికేదే నిరుద్యోగం మీద. అధిక ధరలు తగ్గించలేదు, ద్రవ్యోల్బణం తగ్గించలేదు, సంక్షోభాలని అరికట్టలేదు, ఆడపిల్లల మీద అత్యాచారాలు అరికట్టలేదు, వివక్షలు అరికట్టలేదు. ఈ వ్యవస్థ వేటిని అరికట్టలేదు, వాటి మీదనే ఉద్యమాలు చేయాలి మనము. వాళ్ళు చేయగలిగే పనుల మీద మనం చేయకూడదు. వాడు డబ్బులు పంచగలడు, మనం వాడికి వెళ్ళకూడదు. వాడు ఇళ్ల స్థలాలు ఇవ్వగలడు, మనం వాడికి వెళ్ళకూడదు. వాడు ఇల్లు కట్టించగలడు, మనం వెళ్ళకూడదు. వాడు చేయలేని పనులు ఇప్పుడు ఒక లిస్టు చెప్పినా నేను. ఇక్కడ తారతమ్య, పేదరికం, వివక్షలు ఈ వ్యవస్థ రద్దు చేయలేదు. దాన్ని పట్టుకున్నాడు మమదాని. అక్కడ నీకు మూలం కనపడుతుంది. ఎక్కడి నుంచి డబ్బులు తెస్తామని అడిగినాం అతన్ని. కార్పొరేట్ల మీద 7.25 ఉన్న పన్నుని 11.5 పెంచుతున్నారు. $10 లక్షల కంటే మించి ఆదాయం వచ్చే వాళ్ళకి 2% ఇన్కమ్ ట్యాక్స్ పెంచుతున్నాడు. ఎంత వస్తుందని అడిగినాం. 500 కోట్లు ఏడాదికి వస్తున్నాడు. మరి నీ పథకాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా అని అడిగినాం. ఆ పథకాల లిస్టులో ఎంతెంత ఉందో తెలుసా అండి మీకు? ఒక ఇల్లు కట్టేదానికే 10,000 కోట్లు అవుతుంది. అదొక్కటే పెద్ద మొత్తం. రెంట్ ఫ్రీస్, దమ్మిడి ఖర్చు లేదు, కానీ జనం వ్యతిరేకత ఉంటుంది. ఎవరు ఇల్లు గల్లోళ్ళ వ్యతిరేకత. ఇల్లు లేని వాళ్ళ సంఖ్య ఎక్కువ ఇల్లు గల్లోళ్ళ కంటే. వాడు దాన్ని ఓవర్కమ్ అవుతారు. ఆ విధంగా జనాన్ని ఓడుకుని ఉచిత బస్సులకి $6 కోట్లు అవుతుంది. షాపులు పెడితే $10 కోట్లు అవుతుంది. పిల్లలకి సంరక్షణాలయాలు పెడితే $200 కోట్లు అవుతుంది. వీడు సంపాదించే 500 కోట్లలోంచి ఈ 3 కార్యక్రమాలు పూర్తవుతాయి. ఈ ప్రజల సంఘాలు పెట్టి చిన్న చిన్న సమస్యలు పరిష్కారం అయ్యేదాన్ని ఖర్చు ఏం కాదు. సంపాదించిన డబ్బుతో ప్రజలు తీవ్రంగా బాధపడే 4-5 సమస్యలు పరిష్కారం చేసేయగలడు. యాక్చువల్గా వాడు పథకమంతా నెరవేరాలంటే వర్జీనియా రాష్ట్రం ఇవ్వాలి డబ్బులు, ట్రంప్ కూడా డబ్బులు ఇవ్వాలి. వాళ్ళిద్దరు ఎగ్గొట్టిన న్యూయార్క్లో వీడు చేసే కార్యక్రమం వలన ఈ ముఖ్యమైన కార్యక్రమం డబ్బులు వస్తాయి. ఈ 3 కార్యక్రమాలు పూర్తి చేస్తాడనుకో, తన టెన్యూర్లో నమ్మకం సంపాదించుకోగలడా లేదా? చేయగలడు. ఇల్లు కూడా 2 లక్షల ఇల్లు కాకుండా 1000 ఇల్లు 1000, 10,000, 5,000 కట్టేశాడు అనుకో ఆ డబ్బులతో. ఈ చేయటం మొదలుపెట్టాడని నమ్మకం వస్తుంది కదా. ఒక 3 ఏళ్ళుగా నీ పని అతను చేయగలిగితే నూతన పద్ధతులు ఆలోచించే అమెరికన్ యువతరానికి ఇతను ఆశాజ్యోతికి మారే అవకాశం ఉంది. ఒక అమెరికాలో ఈ మార్పు వస్తే ప్రపంచం అనేక దేశాల మీద ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అమెరికా యొక్క హెజిమనీ, పెత్తందారీతనము, నాయకత్వ ప్రపంచంలో తగ్గిపోతూ ఉంది. డాలర్ ప్రభావం దాదాపు 50% తగ్గింది. దాన్ని ఎట్లా బయటపడాలి అర్థం కాక ట్రంప్ స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రమోట్ చేసిన తనే ఇది వద్దు, ప్రొటెక్షనిజం కావాలి అని పన్నులన్నీ కార్యక్రమం ఎత్తుకున్నాడు. విత్ ఆల్ దిస్ అమెరికా నిలబడే అవకాశమే లేదు. 2వ ప్రపంచ యుద్ధం వచ్చిన బ్రిటన్ యొక్క హెజిమనీ పెత్తనం పోయింది. ఇప్పుడు ఆఫ్టర్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ 75 ఏళ్లలో అమెరికా పెత్తనం పోయే రోజులు వచ్చినాయి. అమెరికా మొదలుపెట్టిన స్వేచ్ఛా వాణిజ్యాన్ని వాడుకుని చైనా వీడికి పోటీగా తయారై కూర్చుంది. దెబ్బతినిపోయింది అనుకున్న రష్యా తిరిగి పికప్ అయి మళ్ళీ పోటీగా మారింది. దెబ్బతినిపోయింది అనుకున్న జర్మనీ ఈరోజు ఐరోపా యూనియన్కి నాయకత్వం వహించి పోటీగా మారింది. అణుబాంబులతో నాశనం అయిపోయింది అనుకున్న జపాన్ మళ్ళీ పోటీగా మారింది. బహుళ ధ్రువ ప్రపంచం వచ్చింది. అమెరికా హెజిమోనీకి సాగదు. ఈ టైంలో మమదాని తీసుకున్న నిర్ణయం లాంటివి తీసుకొని మన దేశ ప్రజలను మనం బతికించుకుందాం నిర్ణయం తీసుకుంటే
ప్రపంచ నాయకత్వం అమెరికాకు పోతుందేమో కానీ అమెరికా సర్వైవ్ అవుతుంది. ఇది అమెరికా జనం చూస్తారు. మాకు పెత్తనముద్దు ఏం పోదా, మేము బతికితే చాలు. ఒక పక్క ట్రంప్ తన విధానాల ద్వారా అమెరికా పెత్తనాన్ని పోగొట్టే కార్యక్రమం చేస్తాడు. మరోపక్క మామ్దాని తన విధానాల ద్వారా ప్రజలకు నమ్మకం కల్పిస్తాడు. అమెరికా పెత్తనం ఫైనల్గా లేకుండా పోతే ఇంకొన్ని దేశాల పెత్తనం రావచ్చు. సందట్లో సడేమి అలాగే ఇండియా పెత్తనం సంపాదించుకుంటుందని అడిగితే నేను మోడీ గారికి సలహా ఇస్తున్నా, నువ్వు మతాన్ని కులాలను రెచ్చగొట్టం ఆపేసి నీకు అద్భుతంగా వచ్చిన 10 ఏళ్ళు అవకాశం నువ్వు వాడుకొని ఉంటే బహుళత్వాన్ని, సకల భాషల్ని, సకల సంస్కృతుల్ని ప్రోత్సహించి ఈ దేశంలో విద్యను సంస్కరించి ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేసి ప్రపంచానికి పంపించుంటే ప్రతి దేశంలో మన జనం బతికుండేవాళ్ళు, రెమిటెన్సెస్ డబ్బులు మనకు పంపించుండేవాళ్ళు. విద్యను సంస్కరించుకు అర్జెంటుగా, ప్రజలకు ఉచిత విద్య అయ్యి వరల్డ్ క్లాస్ విద్యార్థులను తయారు చేసి పంపించు. ప్రపంచమంతా మనమే ఉంటాం. ఇంత యూత్ ఏ దేశానికి లేదు, ఈవెన్ చైనాకు కూడా లేదు. ప్రతి దేశంలో మనమే ఉంటాం. కొద్దిమంది మేధావులను కాదు నువ్వు తయారు చేయాల్సింది, విద్యలోంచి మేధావులను తయారు చేయ ఒక అవకాశం నీకు వచ్చింది. ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యమే, పెట్టుబడుల మీద పెట్టు. అంబానీ, అదానీ వాళ్ళకి మాత్రమే మేలు చేయాలని ఆలోచన మానేసి ఈ డీసెంట్రలైజేషన్ యాక్టివిటీ నువ్వు చేస్తే నిన్ను శాశ్వతంగా గుర్తుంచుకుంటారు. మోడీ, ఇవి పని చేయగలవా? చేయలేకపోతే చరిత్రహీనుడిగా నేను వదిలించుకుంటారు ఈ జనం. ఆ భయం వేసే వాళ్ళు యుద్ధాలు, దేశభక్తిని వాడుకోలేమిక. రాముడు కూడా తోడ్పడే అవకాశం లేదు, మతాన్ని వాడుకున్న ముందుకెళ్ళే అవకాశం లేదు. మ్యానిపులేషన్ మిషన్లు చేసి బతకాలని నిర్ణయానికి వచ్చినారు. దట్ ఈస్ ద వీకెస్ట్ స్టేట్ ఆఫ్ ది ప్రెజెంట్ డే ఎన్డీఏ. ఇదివరకు లేనట్టుగా ఇప్పుడు నోరులని తెరుస్తున్నారు, మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంత దుర్మార్గంగా ప్రయాసం ఉండకూడదని. ఈ నోళ్ళకు కానీ బలం ఉంటే ఎన్డీఏ ప్రభుత్వాన్ని ముగింపు వాడతారు. వీళ్ళు కొన్ని రాష్ట్రాల్లో అపోజిషన్ గెలిచేటట్టు ఎందుకు చేస్తారంటే అన్నిటిలో మ్యానిపులేషన్ చేసి గెలిస్తే జనానికి సులభంగా అర్థమైద్దని అదొక నాటకం. అది నువ్వు జ్యోతిగృహానికి వెళ్తే ప్రతిసారి ఓడిపోతే మళ్ళీ పోవు కదా, గెలుస్తుండాలా ఓడుతుండాలా, ఆశ సజీవంగా ఉండాలా, మళ్ళా పోవాలా. ఎవడు గెలిచినా ఎవడు వాడినా జ్యోతిగృహం నిర్వహించుడికి లాభాలు వస్తూనే ఉంటాయి. లాస్ వేగాసులు అమెరికాలో వస్తూనే ఉంటాయి, క్యాజినోల్లో. అందుకని కర్ణాటక వదిలే అంటాడు, తెలంగాణ వదిలే, హర్యానా మనకు కావాలి ఉంచుకో, ఇట్లా మాట్లాడుతున్నారు. ఇది కూడా అర్థమైపోయింది మనకి. ఇది ఇట్లా మాట్లాడుతారు. పరకాల ప్రభాకర్ వీడియో చూస్తే నీకు అర్థమైంది. ఇన్ని విషయాలు అర్థమైనాక ఎంతమంది నువ్వు జైల్లో పెడతావన్నా? మొన్న అయితే 10 మంది కాబట్టి జైల్లో పెట్టు, ఇప్పటికి బయటకు వదల్లా. ఎక్కువ మంది మాట్లాడితే ఏం చేయలేరు. ఎంత ఎక్కువ అంటే ఎంత. కమ్ టు దట్ పాయింట్. మన ఆర్గనైజేషన్ అక్కడికి రావాలి. నేను చాలా రోజుల నుంచి మీకు చెప్తున్నా, మళ్ళీ ఆలోచించండి. క్రిటికల్ నంబర్ ఇన్ దిస్ ఎరా సబ్స్టాన్షియల్గా తగ్గిపోయింది. జనమందరూ తిరుగుబాటు చేయక్కర్లా. 1% తిరుగుబాటు చేసి చాలా ఎక్కువ. రైతాంగం 60 కోట్లలో 3 లక్షల మంది ఢిల్లీలో మోహరిస్తే 0.05 అది 0.1 కూడా కాదు, 1లో 1/20 వంతు. మేము కర్నూలుకు లెక్కేసినాం. 6 లక్షల జనాభాలో 1% అంటే 6,000. నీకు 8 లక్షల పైన ఉంది ఇక్కడ జనాభా. గుంటూరు సబబ్స్ కలిపితే 8,000. 0.1 అంటే 800, 0.01 అంటే 80. నీకు 80 ఇక్కడ ఉంటే, మా కర్నూలు 60 ఉంటే, విజయవాడలో 100 ఉంటే ప్రతిరోజు నీ గురించే ఆ సిటీ మాట్లాడుతుంది. దానికి 10 టైమ్స్ నీ దగ్గర ఉంటే ఏ కార్పొరేట్ ఏరియాలో నేను ఎవడు గెలవాలో మనం నిర్ణయిస్తాం. 10 మందిని తీసుకెళ్ళి కార్పొరేషన్లు పడేసి ఏడాది పాటు నీకు ఇదే పని అంటే నెక్స్ట్ గెలవబోయేది మనం చెప్పినోడి. దీనికి సాక్ష్యం నేను చూపిస్తా. 1975-78 ప్రాంతంలోని ఒంగోలులో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లా జే పంగులూరు ఉన్న గ్రామంలో యూత్ క్లాస్ చెప్పడానికి వచ్చాను. నేను ఏపీ వెటలు ఇద్దరు. క్లాస్ అయిపోయినాక సాయంత్రం ఎట్లే 10 మంది మీలా కూర్చొని, మా ఊరేం బాగాలేదు సార్, సర్పంచ్ నాశనం చేస్తుండే ఊరంతా, ఒక పని చేయటం లేదని మాకు కంప్లైంట్ చేశారు. మరి ఏం చేస్తారా మీరు? సర్పంచ్కి చెప్పి చూస్తాం సార్ అన్నారు. చెప్పండి అన్న. ఒకడు ఉండి చెప్పి చూసిన మరి ఆల్రెడీ వాడు వింటాలా మన మాట అన్నారు. మరి ఇప్పుడేం చేస్తారు రా అన్న. ఏం చేయాలి అర్థం కావట్లేదు సార్ అన్నారు. మేము సలహా ఇచ్చాము, ఏపీ బిడ్డలు నేను. ఇంకా సంవత్సరానికి ఎన్నికలు ఉన్నాయి కదా, ఎన్నికల దాకా మీరు ఇంక సర్పంచ్ గురించి మాట్లాడవద్దు.
వాడు డ్రైన్స్ బాగు చేయటంలా, రోడ్లు బాగా ఉంటున్నావు కదా, మీ 10 మంది పూనుకొని పని చేయండి. ఇంతే మేము ఇచ్చిన పరిష్కారం. ఈ 10 మంది పని చేయటం ద్వారా ఎన్నికల దగ్గరికి వచ్చాక జనం వీళ్ళనే క్యాండిడేట్లకు పెట్టారు. వాళ్ళని గెలిపించడమే కాదు, 25 ఏళ్ళ పంచాయతీల చేతుల్లో ఉంది. నీకు సాక్ష్యం చూపించిన కార్పొరేషన్ పరిధిలో 60 కార్పొరేషన్ ఏరియాల్లో కర్నూలులో ఒక్కో కార్పొరేషన్ ఏరియాకి 10 మంది పోయి కూర్చొని ఇదే మన పని అనుకొని కార్పొరేషన్ ఎన్నికలకు ఏడాది ముందు నువ్వు పనిచేసి ప్రజల యొక్క ప్రతి ప్రాబ్లం నువ్వు రిప్రజెంట్ చేయి, తీసుకెళ్ళి రిప్రజెంట్ చేయి. అవన్నీ కానీ వాళ్ళ పక్కన నువ్వు ఉండంతే. ఇతను మన పక్కన ఉంటాడని నమ్మకం మీరు ఇవ్వండి. మీరు చెప్పినోడు వాడు గెలుస్తాడు, నువ్వే గెలవక్కర్లా, నువ్వు చెప్పినోడు గెలుస్తాడు. కార్పొరేషన్ నీ చేతిలోకి వస్తుంది. ఇవన్నీ అసాధ్యాలు కాదు, కష్టసాధ్యాలు. ఎప్పుడు జరగద్దంటే ఒక రిజల్యూట్ నిర్ణయం తీసుకోవాలి మనం. నువ్వు జనరల్ ఎన్నికల్లోకి ఇప్పుడు వెళ్ళొద్దు, ఫస్ట్ సిటీస్ని కాజేయండి. అట్టాడు ఒక సిటీని మమ్మడాన్ని కాజేశాడు. ఇప్పుడు అక్కడ మనకి క్యూ దొరుకుతుంది. ఈ ఘటన ఇన్ని రకాల ఆలోచనలు మనకి ఇవ్వడానికి దారితీసింది. సోషలిజం అమెరికాలో ఇప్పుడు రాదు, అసలు సోషలిజం ప్రపంచంలో ఎక్కడ ఇప్పుడు రాదు. ఎక్కడొచ్చినా మధ్యంతర దశలే వస్తాయి, అంచెలంచెలు ఎదుగుతుంది. క్వాంటిటేటివ్ చేంజెస్ క్వాలిటేటివ్ చేంజెస్గా మారుతాయని మార్క్సిజం చెప్తుంది. సొసైటీలో అట్టే జరుగుతుంది. క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే సంస్కరణలు, క్వాలిటేటివ్ చేంజ్ అంటే విప్లవం. విప్లవానికి ముందు అనేక సంస్కరణలు జరుగుతాయి. ఈరోజు బ్రిటను పెట్టుబడిదారు దేశం, అక్కడ ఆరోగ్య విధానం సోషలిస్ట్ విధానం. ప్రతి ఒక్కడికి ఫ్రీ వైద్యం జరుగుతుంది. నేషనల్ హెల్త్ సర్వీస్ అనేది ఉంది, ప్రతి ఒక్కడు ఫ్రీ వైద్యానికి ఎంటైటిల్డ్. స్కాండినేవియన్ కంట్రీస్ నార్వే, స్వీడన్, ఫిన్లాండ్, డెన్మార్క్ విద్య మొత్తం ఉచితం. అద్భుతమైన విద్య ఈరోజు ఉంది. పెట్టుబడిదారే వస్తుంది, నాయకత్వం పెట్టుబడిదారులే. గత్యంతరం లేదు వాళ్ళకి, జనానికి చేయకపోతే వాళ్ళు బతకరు. అలాంటి మధ్యంతర వ్యవస్థలు చాలా చూస్తున్నాం మనం. పెట్టుబడిదారులు కదా నాయకత్వం వహించింది, దానివల్ల మనకేం లాభం అనొద్దు మీరు. సోషలిస్టుకు నాయకత్వం ఇచ్చినా పరిస్థితులను వాడుకోలేకపోతే రష్యాలో వెనకపోతారు. సోషలిస్టులకే ఇచ్చినాం కదా. ఇక్కడ పెట్టుబడిదారుల నాయకత్వం వహించినా ప్రజలకు అమలు చేయాల్సిందే. ఈరోజు సోషలిజం కమ్యూనిజం మాటలు, ఈ రెండు మాటలు చాలా బూతుల కింద పరిగణిస్తున్నారు. ఎందుకు పరిగణిస్తారు అట్లా? సోషలిజం అంటే అర్థం ఏంటి? ప్రతి ఒక్కడు శక్తి కొలది పని చేయాలా, పనిని బట్టి తీసుకోవాలా. తప్పేముంది అందులో? ఎక్కువ పని చేస్తే ఎక్కువ తీసుకుంటున్నారుగా. తక్కువ పని చేస్తే తక్కువ, పని చేయకపోతే తీయడంలా. అదే కదా సోషలిజం బట్టి. ఇంక బూతేంది అక్కడ? ప్రతి పరిశ్రమలో అదే కదా ఉన్నది. ఎక్కువ పని చేసే మేనేజర్కి ఎక్కువ జీతం ఉంది, అంతకంటే తక్కువ పని చేసే ఫోర్మెన్కి తక్కువ ఉంది, అంతకంటే తక్కువ పని చేసే వర్కర్కి ఇంకా తక్కువ ఉంది. నువ్వు నేను ఫ్యాక్టరీలో పని చేయటంలా, మనకి ఎవడు ఇయటంలా. సోషలిజం అమలు జరుగుతుంది ఫ్యాక్టరీలు ఇప్పటికీ. కమ్యూనిజం మన కుటుంబంలో అమలు జరుగుతూ ఉంది. శక్తి కొలది పని చేయాలి, అవసరాన్ని బట్టి పంపకం జరగాల. పసిబిడ్డకి అంతకంటే అవసరం, ఏం పని చేయదు, ముందు ఆ పిల్లకే పెడుతున్నాం. ఎదిగిన పిల్లకి నెక్స్ట్ అవసరం, తక్కువ పని చేస్తుంది, బిడ్డను ఎత్తుకొని ఆడిస్తుంది, నెక్స్ట్ ఆ పిల్లకి పెడుతున్నాం. ముసలివాడు ఇంకా తక్కువ పని చేస్తాడు, వాడికి తర్వాత పెడుతున్నాం. ఈ పిల్లల తర్వాత భర్త భార్య తర్వాత తింటున్నారు మిగిలింది. కమ్యూనిజం ఉంది ఈ రోజున కుటుంబంలో. అంతదాకా ఎందుకు పోవడం అంటే 1970s నన్ను నిలదీసినాడు ఒకడు. చేతులు ఏళ్ళు సమానంగా ఉన్నాయా, ఎక్కడ సమానం వస్తుందని. ఏళ్ళు సమానంగా ఉంటే పిడికలు రాదు, ఇటు ఉన్నాయి కాబట్టి పిడికలు వస్తుంది. పిడికలే మానవ జాతిని మార్చింది. ఇట్టనే ఉండాలా. ఇది ప్రకృతిలో వచ్చిన తేడాలు, వాటిని క్వశ్చన్ చేయకూడదు. పొడవు పొట్టి లావు సన్నము తెలుపు నలుపు, ఆడోళ్ళు మగోళ్ళు, పులి మేక మాట్లాడకూడదు. వీటినే వాటిని అర్థం చేసుకోవాలంతే. ఇక్కడ ఏళ్ళు సమానంగా ఉండాలంటే ఏం చేయాలా? వాటి ప్రకారం ఏడుగా నరకాల, పిడికిలు రాదు. ఈ ఏళ్ళకు సమానంగా పీకాలి వీటిని, పిడికిలు రాదు. ఇక్కడ సోషలిజం ఉంది. ప్రతి వేలు శక్తి కొలది పని చేస్తుంది, పనిని బట్టి దానికి బ్లడ్ సప్లై ఉంది. ప్రతి వేలు శక్తి కొలది పని చేస్తుంది, అవసరాన్ని బట్టి బ్లడ్ సప్లై ఉంది. కమ్యూనిజం సోషలిజం రెండు నీ చేతిలో ఉన్నాయి. కమ్యూనిజాన్ని సోషలిజాన్ని తిట్టే మహానుభావులరా, మీ చేతిలో ఉన్నాయిరా రెండు. మీ ఇంట్లో ఉన్నదిరా కమ్యూనిజము. నువ్వు పనిచేసే ఆఫీసులు ఉందిరా సోషలిజము. నువ్వేందిరా తిట్టేది? ఇలాంటి బలమైన వాదనలు తయారు చేయాలి, ప్రజలను ఆకట్టుకునే వాదనలు కన్విన్స్ చేయాలి తరాలని. భయపడకూడదు వాడి అంటున్నాడని. నీ చేతిలో ఉంది కమ్యూనిజం, నువ్వేం మాట్లాడతావు? కొత్త పద్ధతుల అప్రోచ్. ఈ అప్రోచ్ అనేది ఫలితాలు ఇస్తుంది అనే దానికి ఒక నమ్మకాన్ని మమదాన్ని కలిగించినాడు.
అట్లా చూడాలి దాన్ని. ఇప్పటికిప్పుడు అమెరికా మారిపోయిందని చూడకూడదు, అలాగని ఆడేం చేశారు పనికి మానడం చూడకూడదు. ఇక్కడ మన వాళ్ళు చేసే వాగ్దానాలకి దానికి ఆ తేడాను చూడాలి. విత్ దిస్ ఐ క్లోజ్. ప్రాంతీయ పార్టీల పాత్ర, ఏం మీద డౌట్లు ఏమైనా ఉంటే ప్రాంతీయ పార్టీల పాత్ర సార్, ప్రాంతీయ పార్టీల పాత్ర మన దేశంలో చెప్పండి సార్. ప్రాంతీయ పార్టీల పాత్ర ఇందులో మన దేశంలో ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా అఫీషియల్గా జాతీయ పార్టీల లాగానే 90% నుంచి 95% అప్రజాస్వామికంగానే పనిచేస్తున్నాయి. ప్రజాస్వామ్యం పార్టీలు లేదు ఇప్పుడు. అందువల్ల కొన్ని చోట్ల ప్రాంతీయ పార్టీల అధికారులు వస్తాయి, వచ్చినా అప్రజాస్వామికమే, నియంత పార్టీలు ఇవి. నీకు అంత దూరం ఎందుకు వెళ్తావు నువ్వు? జగన్ పార్టీలు జగన్ నియంత కదా, చంద్రబాబు పార్టీలు చంద్రబాబు నియంత కదా, జనసేనలో పవన్ కళ్యాణ్ నియంత కదా. ఏ ప్రాంతీయ పార్టీ ప్రజాస్వామ్యం ఉందో చెప్పండి. ప్రజాస్వామ్యం తన పార్టీలు అంతర్గతంగా అవలంబించని వాడు ఏ విధంగా దేశానికి ప్రజాస్వామ్యం హామీ ఇస్తారు? అక్కడి నుంచి మన క్యూ అయింది. మన దగ్గర కూడా మన సంస్థలు కూడా ప్రజాస్వామ్యాన్ని పనంగా పెట్టి మనం ప్రజాస్వామ్యం నిర్మించలేము. ఎట్టి పరిస్థితులు రాజీ పడకూడదు ఆ విషయంలో. ఈయన ప్రధాన కార్యదర్శి, ఈయన కోశాధికారి, ఈయన అధ్యక్షుడు కాబట్టి మోర్ ఈక్వల్ క్వశ్చనే లేదు. చర్చ జరిగినంతసేపు అందరం ఈక్వల్స్మే. నిర్ణయం ఎవరిదైనా నిర్ణయం కావచ్చు, దాని అంటే అందరం ఫాలో కావాల్సిందే. అది బేసిక్ రూల్. ఈ రూల్ మనం పట్టుకుంటే మనం ఆల్టర్నేట్ క్రియేట్ చేయడానికి అర్హులం అవుతాం. ఈరోజు చిన్నోళ్ళమే, డోంట్ వరీ అబౌట్ దట్. ఒక ఐడియా, బలమైన ఐడియా నిర్మించి జన్మలు ఇస్తే మనం ఎంత సైజు ఉన్నామనేది ఇమ్మెటీరియల్. ఒక ఐడియా మనం వేసినాం, జన్మభూమి ఐడియా, పెద్ద ప్రభుత్వం పాటించింది, మనం పాటించక్కర్లా. అది మనం ఓన్ చేసుకోవాల్సిన పని కూడా లేదు. ఒక ఐడియా ఉచిత కరెంట్ మనం వేసిన వాళ్ళ ముందు 1000 కోట్లు ఇప్పటిదాకా జనానికి మేలు జరిగింది. వీఆర్ ద క్రియేటర్స్ ఆఫ్ ఐడియాస్. వాళ్ళ నుంచి అది పెద్ద ఆశించొద్దు మీరు. ఈరోజు ప్రాంతీయ పార్టీలకు రాజీ పడే పరిస్థితులు ఉన్నాయి. అంతర్గతంగా ప్రజాస్వామ్యం లేదు వాళ్ళకి. వాడికంటే ఇది మేలు, ఈ విషయంలో మేలు, ఈ విషయంలో తక్కువ, అంతవరకే పాయింట్. అంతకు మించి లేదు. ఇక మెడికల్ కాలేజీ విషయంలో చంద్రబాబు కంటే జగన్ మేలు, స్కూల్ బిల్డింగ్లు నిర్మించేటప్పుడు చంద్రబాబు కంటే జగన్ మేలు. అట్లా మాట్లాడాల్సిందే. వీళ్ళు ఎవరైనా అదానీ అంబానీ ఢీకొంటారా? వీళ్ళు ఎవరు ఢీకొనరు. అదానీ డేటా సెంటర్ నేను తెచ్చినా అంటారు తప్ప, అదానీ డేటా సెంటర్ అదానీ ఎందుకు తెస్తున్నాడో మాట్లాడరు. అదానీ మన కోసం తెస్తున్నాడా? ఇంకా ఎర్ర ఆలోచనలేనా మనకి? వాటి కోసం తెచ్చుకుంటారు. మనం చూపాల్సింది పెట్టుబడిదారులు 2 రకాల స్ట్రీమ్స్ ఆఫ్ థింకింగ్ ఉంది. ఈ స్ట్రీమ్స్ అంతర్జాతీయంగానే ఘర్షణ పడుతున్నాయి. ఈ సందులో మనం దూరి మనం వాడుకోవాలి అంతే. అంతర్జాతీయ ఎటుపక్క మొగ్గుతారు? నా అంచనా ప్రకారం పెట్టుబడిదారీ వ్యవస్థ కొంతకాలం బతకాలంటే స్మూత్గా దోచుకోవాలనే వైపే మొగ్గాలి. రత్లెస్గా దోచుకోవాలనే వైపు మొగ్గితే ది డేస్ ఆర్ నంబర్ ఫర్ దట్ ఇన్స్టిట్యూషన్. మరి ఉండగలరు అట్లా? అది కదా క్వశ్చన్స్. వెనకబడ్డ దేశాలు అవకాశం దొరుకుద్ది వీళ్ళకి. మరి పహల్గాం తర్వాత యుద్ధము ఆపేసేదానికి 3.5 రోజులు ఆపేసి పాకిస్తాన్ సుప్రీం కమాండరు మమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టుగా ఆపేమన్నారు కదా. మరి కగారులో నక్సలైట్లు కూడా మాట్లాడుకుందామంటే మాట్లాడుకోవచ్చు కదా, వీళ్ళు ఎందుకు చెప్తానంటున్నారు? నువ్వు నక్సలైట్ కాదు, నేను అంగీకరిస్తా, నేను కూడా కాదు. వీడు అడిగింది కూడా అదే కదా, మాట్లాడుకుందాం వాడు మాట్లాడుకుందాం ఆపేసినావు, వీడు మాట్లాడుకుందాం ఆపేసి మాట్లాడుకోవచ్చు కదా మీ ఇద్దరు. ఆయుధాలు వదిలేయమని అడగండి మీరు, నేనే కాదంటలా. గవర్నమెంట్ అనడంలా ఆయుధాలు వదిలేసి చంపేస్తానంటుంది. నడుస్తాయి కొన్ని చరిత్రలు ఇట్టాడి. బ్రిటిష్ వాళ్ళు 200 ఏళ్ళు మనం దోచారు, వాళ్ళ మీద ఏం పగ తీర్చుకుంటారు? దోచిన వాళ్ళందరూ చచ్చిపోతారు. ఇప్పుడు బతుకున్న వాళ్ళు మనం దోచకపోయా. చరిత్రలో పగలు తీర్చుకోలేము. ఈరోజు వలస వాళ్ళని చెప్పి తిడుతున్నాడు ట్రంప్, వాడే ఒక వలసదారుడు. మొత్తం వలసదారులు ఉన్నారు. ఆ నేటివ్స్ రెడీస్ చంపేసినారు. ఏం చేస్తావు? ఇటు బస్సు ఎక్కేవాడి మనస్తత్వం అది. బస్సు ఆగితే చాలు ఎక్కుతా అనుకుంటాం మనం, ఎక్కినాక ఇంకొకరు ఎక్కనేం. ట్రంప్ గాడు ఆడికి వచ్చిన ఇంకొకరు రావద్దంటాడు, వాడే వలసగాడు. ఈ అన్నిటి కాంప్లెక్సెస్లో స్లోగా మూవ్ అవుతుంది సమాజం, వేగంగా మూవ్ కాదు. వేగంగా మూవ్ అయ్యే అకేషన్స్ ఒక్కోసారి దొరుకుతాయి, వాటికి మనం రెడీగా ఉంటే చాలు. ఈ లోపల క్వాంటిటేటివ్ చేంజెస్ మారుస్తుంటామే. దిస్ వీ హ్యావ్ లెర్న్ ఇన్ 90s. గుర్తుపెట్టుకోండి, వేదిక ఫామ్ అయి 2 ఏళ్ళకి మనం నేర్చుకున్నాం దీన్ని. అక్షరాస్యత మూమెంట్లో పాల్గొని
ఇలాంటి మూమెంట్లో మీరు పాల్గొనండి అని చెప్పి రాజకీయ పార్టీలకు మనం చెప్పినాం. వాళ్ళకి అర్థం కాలే. ఇదేం విప్లవ కార్యక్రమం అన్నారు మనతో. కాదు విప్లవ కార్యక్రమం. విప్లవం ఎప్పుడు వస్తుందో చెప్పమని అడిగినాం. అది ఎప్పుడు వస్తుందో మాకేట తెలుస్తున్నారు. వచ్చినప్పుడు చెప్పండి, అప్పటిదాకా చదువు చెప్పుకుంటామని చెప్పినాం. మనం ఏం తప్పు చెప్పినాం? మనం కరెక్ట్ చెప్పినాం. అవకాశాన్ని వాడుకొని ఉంటే అభ్యుదయ పార్టీలు ఈరోజు ఎక్కడ ఉండేవి? ప్రజల అవసరం నుంచి పుట్టుంటే పార్టీ ప్రజల దగ్గర ఉండేది, అధికారులు ఉండేది. 10 అవకాశాలు వచ్చినాయి. మనం పనిచేసిన వామపక్ష పార్టీకి 10 పోగొట్టుకున్నారు. వాళ్ళని ఎవరు రక్షిస్తారండి? వాళ్ళని రక్షించాలని ఆలోచన మీరు పెట్టుకోకండి. వాళ్ళు చచ్చిపోదాన్ని తీర్మానించుకున్నారు. చచ్చిపోనివ్వండి ప్రశాంతంగా. మనకి ఈ మధ్య కూడా అర్థమవుతుంది కదా. అనంతపురంలో పిలిచినారు, పోయినాం మనము. కడపలో మనం పిలిచిన వచ్చారు. తర్వాత విజయనగరం ఎందుకు పిలవలా? చచ్చిపోదలుచుకున్న వాళ్ళు మనం ఎట్ట ఆపగలం? తీర్మానించుకున్న వాళ్ళని. మనమైతే గుర్తుపెట్టుకోండి, నిర్మాణంలో ఇంపార్టెంట్ పాయింట్, వాడు పిలవకపోని మనం పిలుస్తూనే ఉండాలి. అదొక స్ట్రాటజీ. మన కార్యక్రమాలు ఏ జిల్లాలో చేయండి, ఆ జన విజ్ఞానం మీద కూడా ఇన్ఫర్మేషన్ రమ్మని నేను పిలుస్తూనే ఉండండి. డిస్క్రెడిట్ కావడం మొదలెడితే అది పరిపూర్ణం కావాలా. ప్రజలందరూ మీకు బుద్ధి ఉందా? ఏమైనా ఎందుకు పాల్గొని కలిసి ఎందుకు చేరని తిట్టే పరిస్థితి వస్తే అప్పుడు వ్యవస్థలో కదలిక వస్తుంది. వాడు దారి దొరికితే మనం తప్పకూడదు. మనం ఏది కరెక్ట్ అనుకుంటే అది చేస్తూ పోవాలి. అది నా అభిప్రాయం. పిలవకపోయినా పోయి కూర్చోవచ్చు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు పో అంటావు. అది రికార్డు కావాలి. నువ్వు పో అనేది రికార్డు కావాలి. నువ్వేమనకూడదు, పోవాలా. అది అందరికీ తెలుస్తుండాలా. నా కొడుకులకు ఏమైంది పంపంటున్నారు బయటికి అని న్యూట్రల్ పీపుల్ అనుకోవాలా. న్యూట్రల్ పీపుల్ ఎవరు పక్కన ఉంటే వాడే మార్పు చేయగలడు. గుర్తుపెట్టు. ఎక్కడైనా పోయారనుకో, విజయనగరంలో మనోళ్ళు పోయి కూర్చున్నారు, ఏం చేస్తున్నాడు? పొమ్మంటాడా? అనలేరు. పిలవరు స్టేజ్ మీదకి. కనపడతా ఉండదు అందరికీ. ఇంత పెద్ద నాయకుడు కృష్ణాజీ వస్తే స్టేజ్ మీదకి పిలవలేదేంది అనుకుంటా ఉంటారు అక్కడ న్యూట్రల్ వాళ్ళు. అది జరగాలి. ఇది వాడినా మనం ఈ టెక్నిక్ని. 2002లో ఆర్గనైజేషన్ డివైడ్ అయ్యేటప్పుడు నిర్మాణానికి వెనుకొస్తే అనుభవాలు గుర్తుపెట్టుకోండి. డివైడ్ అయ్యేటప్పుడు నాగేశ్వరరావు, ఒంగోలు నాగేశ్వరరావుని మాతో పాటు రమ్మని అడిగాం మేము. ఆయన పార్టీ నిర్మాణం కలిగిన నేను రానన్నాడు. విజయ్ కుమార్తో నాతో రానంటే ఆయన ఏమనలా మేము. కానీ ఆయన్ని కలుస్తుంటారు. నెలకు ఒకసారి నేను పోయేవాడిని ఆయన దగ్గరికి. ఆపరేషన్లు చేసేది వచ్చేది. పక్కనే పార్టీ ఆఫీస్. వాళ్ళు పిలిపించేది ఏంటి? బ్రహ్మారెడ్డి వచ్చాడు, ఏం మాట్లాడాడు? ఏం మాట్లాడలేదండి. మాట్లాడి ఉంటానులే చెప్పు. అట్లా 10 సార్లు అడిగా ఇసుగు పుట్టినా మా ఇంటి వచ్చాడు. నువ్వు ఎవరినైనా మంచి వాళ్ళని, వాళ్ళు అంటూ ఉండేటోళ్ళని నువ్వు లాక్ రావాలంటే అటు పోయి 10 సార్లు కలవండి, వచ్చేస్తాడు. మాకు అనుభవం ఉంది, మాకు ఇయ్యాది. నేను పార్టీతో ఉన్నానని చెప్పి కొన్నాళ్ళు నాతో వచ్చి ఎగ్గొట్టాడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినా పదే. ఆయన భార్య చూసింది, సారి ఇన్నిసార్లు వస్తే పోవేదని తిడితే బయలుదేరినాడు. అంతెందుకండి, మురళి ఎట తిట్టినాడు మనల్ని డాక్టర్ మీటింగుల్లో. తిట్టినా కూడా వదలకుండా మహబూబ్నగర్ జిల్లా ప్రోగ్రాంలు పెట్టుకుని వాళ్ళ ఇంటికి పోయేటాను నేను. వాళ్ళ ఇంట్లోనే భోంచేసేవాడిని. శారద తిట్టింది ఆయన్ని. బుద్ధి ఉందా నీకు? ఈ ఊళ్ళో మనం నిలబడ్డానికి కారణం బ్రహ్మారెడ్డి సారు. ఆయన మీద తిరగబడతావు. తిడితే భరించలేక వెనక్కి వచ్చినాడు. ఈరోజు మంచి మిత్రుడిగా మిగిలాడు. ఎట్లా సాధ్యమైంది చెప్పండి నాకు? మనం పగలు యానిమాసిటీస్ రద్దు చేయాలా. ప్రపంచమంతా మంది ఒక స్థాయి వరకు రద్దు చేయొచ్చు. మనం ఫిజికల్గా నేను హామ్ చేయడానికో నేను చంపడానికి పూనుకున్నట్టు రద్దు చేయలేవు. మిగతా అన్ని రకాల భావోద్వేగం లెవెల్లో జరిగే వాటిని రద్దు చేయాల్సిందే. మనకు ప్రధానంగా అడ్డం వచ్చేది 3 రేపు పొద్దున్న మీరు మాట్లాడుకోండి. ఈగో, ఐడెంటిటీ, విమర్శను తట్టుకోలేనితనం. ఈ 3నే జయించగలిగితే మీ అంత పెద్ద నాయకులు ఇంకెవరు లేరు. ఊరికే రాదా విజయం, మీరు ప్రయత్నం చేస్తేనే వస్తుంది. ఎట్లా టెస్టు? ఒక మీటింగ్ దగ్గరికి వెళ్తావు, నువ్వు పెద్ద నాయకుడు, నిన్ను పిలవరాళ్ళు స్టేజ్ మీదకి, భరించగలగాల. పిలుస్తారు, నేను మాట్లాడిస్తారు, భరించగలగాల. మాట్లాడిస్తారు, నిమిషం అంటాడు, నిమిషంలో ముగించాలా. నిమిషం అంటే చాలుతుందండి, 10 నిమిషాలు అరవకూడదు. నువ్వు నేర్చుకునే మార్గం అది. నేను ఇంత పెద్ద నాయకుని జేవీలో అధ్యక్షుని లేదా కార్యదర్శిని నన్ను పిలిచి నన్ను మాట్లాడిరా అని అనుకుంటే నువ్వు ఎదగవు. సందర్భం కాదు అది, నీకేమవసరం? అట్లాంటి చోట పిలిస్తే కూడా పోకూడదు. నన్ను అడిగితే ఈ సందర్భం కాదు, నేను వెళ్తున్నాను. అలా నేను అనేక సార్లు అటు వెళ్ళిపోయినా. నేను ఉన్నాను.
ఏ విధంగా తయారవుతారంటే నెక్స్ట్ జనరేషన్ చెప్పండి. ఈరోజు నేను కావాలని ఎగ్గొట్టినా ఇక్కడికి రాకుండా, ఇప్పుడు ఇచ్చిన చివర మీరే క్లాసులు తీసుకోవాలా చెప్పినా నేను క్లియర్గా ఈయనకి వీళ్ళందరికీ కూడా. మీరు ఆల్రెడీ తయారైనారు, మీరు మాట్లాడుకుని నేను వచ్చి మాట్లాడేది ప్రతి చోట. ఇది కొత్త విషయము, కొత్త అప్రోచ్ కాబట్టి నేను చెప్తా దీన్నన్నా. చూసే తీరులో మార్పు వస్తుంది ఈ మమదాని ఎన్నికల తర్వాతనే దృష్టితో నేను చెప్తున్నా. ఇప్పటికే రెండు మూడు వీడియోలు పెద్ద సంస్థలకు చేశాను నేను ఆల్రెడీ. నా దగ్గర ఒక వీడియో చేసిన, మళ్ళీ చేయబోతుంది. వెళ్ళాలి, ఈ ప్రచారం వెళ్ళిపోవాలి జనం. నేను అక్కడ పని చేస్తా, ఇక్కడ మన వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకోగలిగే చోట నేను ఎందుకు ఉండాలా? రేపు కూడా కార్యక్రమం అంతా మీరే నడపాలా. నేను ఊరికి పక్కన తోడ్పాటు చేయడానికి ఉంటా. అవసరమైనప్పుడు నేను మాట్లాడతా, లేకపోతే అనవసరం. నవ్ ఐ యామ్ వెరీ హ్యాపీ ఫర్ వన్ రీజన్. ఈరోజు మీరు పనిచేసే తీరు నేను అబ్జర్వ్ చేస్తున్నా కదా, మీకున్నటువంటి ఇంజన్యూటీ కానీ క్రియేటివిటీ కానీ మీరు నిలబడతారు, నేను లేకపోతే నిలబడతారు. అది అవసరం ఆర్గనైజేషన్కి. బ్రహ్మారెడ్డి లేకపోతే నడవదు, అది ప్రమాదం. అది బ్రహ్మారెడ్డి లేకుండా పోతాడు కొన్నాళ్ళకి, మీకు తెలీదా? ఆ తర్వాత మీరు కూడా నా ఇంటి వస్తారు, తెలియదా మీకు? అది మీరు ఇంకో జనరేషన్ తయారు చేసి వస్తారు నా ఇంట. ఈ పరంపర కొనసాగాలండి. ఒక్క వ్యక్తి మీదో ఇద్దరు వ్యక్తుల మీద ఆధారపడి ఉద్యమాలు బతకకూడదు, సమిష్టిగా బతకాల్సిందే. కాబట్టి ప్రతి ఒక్కడూ చేయాల్సిన మొదటి పోరాటం ఇతరులతో కాదు, నీతో నువ్వు చేయాలా. నేను నా యుగోని తగ్గించుకోగలనా? నేను నా ఐడెంటిటీని కంట్రోల్లో పెట్టుకోగలనా? నేను ఎవడైనా విమర్శిస్తే తట్టుకోవడం ప్రాక్టీస్ చేయగలనా? నీతో పోరాడాలి ముందు. నేను నిర్మాణానికి మీ చర్చకి నేను భూమికి ఏర్పాటు చేసి వదిలేస్తున్నాను. ఈ బేస్లో మీరు చర్చించండి. మనకి ఆ ముద్ర పడడానికి మన అవకాశం ఇవ్వకూడదు. అది రాజకీయాల్లో చేసుకుంటాం. మనకి వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీ మీద ఇష్టం ఉండొచ్చు. పరకాల ప్రభాకర్ చెప్పిన వాక్యం గుర్తుపెట్టుకోండి. నాకు వ్యక్తిగతంగా ఈ పార్టీ గెలవకూడదు, ఈ పార్టీ గెలవాలి ఉండొచ్చుగాక, కానీ నేనేసిన ఓటు నేను ఏ పార్టీకి తెలుసుకుంటే ఆ పార్టీకి పడాలా, ఆ పార్టీకి పడ్డట్టు నాకు తెలియాలా, ఆ పార్టీ కోసమే కౌంట్ కావాలా. ఎంత చేసినా కూడా ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా చేసినా కూడా నాకు నచ్చని పార్టీ గెలిస్తే నేను వాడిని ఎందుకు ఎన్నిక చేసుకున్నా వాడిని మళ్ళా నెక్స్ట్ టైం ఓడించడానికి ప్రచారం చేస్తా తప్ప అప్రజాస్వామిక పద్ధతులకు వెళ్ళని నేను అన్నాడు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అదే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది, లేకపోతే అరాచకం తయారవుతుంది. అంత క్లియర్గా చెప్పాడు ఆయన. అది కరెక్ట్ ఆయన చెప్పి. న్యాయ పోరాటం రాజకీయాల్లోకి వెళ్ళకూడదు అన్నారు కదా, న్యాయ పోరాటం చేయకూడదు మన సంస్థ. న్యాయ పోరాటం పరిమితుల్లో చేయొచ్చు. ఇప్పుడు మనలోనే ఒక టీం ఉంటుంది, నేను పిలిచేస్తాం ముందుకు వెళ్తామంటారు. మనం ఏ పోరాటం చేసినా వ్యక్తిగతంగా ఒక లెవెల్లో మన పోరాటంతో వచ్చే రిపర్కషన్స్ని మనమే రిసీవ్ చేసుకొని సిద్ధపడాలా. అన్నిటికీ ఆర్గనైజేషన్ కాపాడాలని అనుకోకూడదు మనం. ఇప్పుడు నేను ఇలా మాట్లాడినా, నేను మాట్లాడింది బయటికి వెళ్ళి రేపొద్దున బ్రహ్మారెడ్డిని జైల్లో పెడతామనంటే మీరు ఎవరు రాకపోయినా నాకు బాధలేదు. నేను చేతనైన పోరాటం చేస్తా, లేకపోతే జైల్లో ఉంటా. మీరు రాలేదని నేను కంప్లైంట్ చేయను మీ మీద. గుర్తుపెట్టుకోండి, అది మనందరం కూడా అట్టే ఉండాలి. వీలైనంత వరకు మీరు ఇది అన్యాయమైన ప్రకటన చేస్తారు, జనాన్ని సమీకరించడం చూస్తారు. నేను కోరుకోను దాన్ని. నువ్వు సిద్ధపడి దిగాల.